బైబిల్ నుంచి మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, కాలం అనేది ఎంతో విలువైనది. కాలానికి మనిషికి దగ్గర సంబంధం ఉంది. కాలానికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది అని చెప్పాలి. ఎందుకంటే మనిషి జీవితంతో కాలము ముడిపడి ఉంది. కాలముతో మనిషి జీవితం అనేది ముడిపడి ఉంది. ఆలోచించండి దేవుని వారలారా, ఈరోజు ఈ కాలాన్ని ఎంత విలువైనదో మనుషులు గుర్తించారా అంటే, అందరూ కాలం విలువను గుర్తించకపోయినప్పటికీ కాలం గురించి ఆలోచించిన కొందరు మేధావులు లేదా లోకం దృష్టిలో జ్ఞానులుగా ఎంచబడిన వారు ఈ కాలం యొక్క విలువను గురించి కొన్ని స్టేట్మెంట్లు లేదా కొన్ని మాటలు చెప్పారు అని సమాజంలో జ్ఞానుల ఆ కామెంట్స్, వారి అభిప్రాయాల గురించి తెలుసుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది కాలం ఎంతో విలువైనదని, కాలం అన్నిటికంటే విలువైనదని కొందరు చెబితే, కాలం డబ్బు కంటే విలువైనదని మరికొందరు, కాలం బంగారంతో సమానమని మరికొందరు, ఇంకొక ఆయన ధనాన్ని ఎలాగైతే పొదుపు చేసుకుంటామో, పొదుపుగా వాడతామో, కాలాన్ని కూడా ధనములాగే పొదుపుగా వాడాలి అని చెప్పిన వారు కూడా లేకపోలేదు దేవుని పిల్లలారా. ఇక సమాజంలో లేదా ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు ప్రతిష్టలు గడించిన వారు కూడా ఈ కాలం గురించి కామెంట్లు చేశారు. అబ్రహాం లింకన్ గారు, ఒకప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహాం లింకన్ గారు మరి కాలం గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడండి, నా దగ్గర ఉన్న ఏదైనా నేను ఇచ్చేస్తాను కానీ, దేనినైనా నేను ఇచ్చేయగలను కానీ, నాకున్న కాలంలో ఒక్క సెకండ్ కూడా నేను ఇవ్వను అన్నాడండి. దేనినైనా ఇచ్చేస్తా, నా ధనాన్ని అడుగుతారా ఇచ్చేస్తా, నా బట్టలను అడుగుతారా ఇచ్చేస్తా, నా దగ్గరున్న ఒకవేళ అధికారాన్ని అడిగినా నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను విలువైనదిగా భావించుకుంటున్న ఏ వస్తువులనైనా నేను ఇచ్చేయమన్నా ఇచ్చేయగలుగుతాను కానీ, నాకున్న కాలంలో 1 సెకండ్ను కూడా నేను ఇవ్వను అన్నాడు. ఇలాంటి వారి మాటలు పురస్కరించుకొని మరికొందరు చెప్పిన మాట ఇంగ్లీష్లోనైతే టైమ్ ఈజ్ గోల్డ్ అన్నాడు, టైమ్ ఈజ్ వాల్యుబుల్ అన్నాడు, టైమ్ ఈజ్ మనీ అన్నాడు. పిల్లరా, ప్రపంచవ్యాపితముగా కాలము విలువను ఎరిగిన కొందరు ఇలాంటి ఎన్నో మాటలు చెప్పారు. అలాగే మన తెలుగులో కూడా నేను కొన్ని మాటలు చూశాను. కొన్ని షాపుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ షాపుల దగ్గర కొన్ని స్లోగన్స్ రాసి ఉంటారు. పోతే తిరిగి రానివి 3 అని రాశాడండి. 1 ప్రాణం, 2 కాలం, 3 గౌరవం అని రాశాడు. పోతే తిరిగి రాని ఏవట? 1 ప్రాణం తిరిగి రాదు, నిజమేనండి. 2 గౌరవం, ఒకసారి గౌరవాన్ని పోగొట్టుకున్నాము అంటే పోగొట్టుకున్న గౌరవం అనేది మరలా మనకు తిరిగి రాదు అన్నారు. బాగానే చెప్పారు. అలాగే ప్రాణం కూడా ఒకసారి పోయింది అంటే మరలా అది రాదు పిల్లరా. ఇక 3వదిగా వారు చెప్పిన మాట ఏంటంటే పోతే తిరిగి రానిది కాలం అన్నారు. పిల్లరా, ప్రాణంతో సమానంగా, గౌరవంతో సమానంగా దేనిని ఆలోచించారు మన తెలుగులో వారు ఉన్నవారు కూడా అంటే కాలాన్ని. అంటే మొత్తానికి ఒక విషయాన్ని మాత్రం వీరు పసిగట్టారండి. అదేంటంటే కాలం అనేది గడిచిపోయింది అంటే, కాలం అనేది జారింది అంటే అది మరలా తిరిగి రాదు అని, గడిచిపోయిన 1 సెకండ్ కాలాన్ని కూడా మనం తిరిగి తెచ్చుకోలేము అని
కాలాన్ని వాడుకోవటమే తప్ప, కాలాన్ని చేజార్చుకోవటమే తప్ప, కాలాన్ని పోగొట్టుకోవటమే తప్ప, గడిచిపోయిన చేజారిన కాలంలో ఒక్క సెకండ్ కూడా మనం తెచ్చుకోలేమన్న నగ్న సత్యాన్ని ప్రపంచం గుర్తించింది. మంచిదే, కానీ ప్రియులారా, కాలము విలువను మాత్రమే గుర్తిస్తే సరిపోతుందా? ఎందుకంటే ఈ సమాజంలో జ్ఞానులుగా, మేధావులుగా చలామణిలో ఉన్నవారు కాలం గురించి ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా కాలాన్ని ప్రారంభించింది ఎవరో మనిషికి సరిగ్గా అర్థం కాలేదండి. కాలాన్ని ప్రారంభించిన వాడు దేవుడు. ఈ విశ్వ చక్రంలో కాలానికి ప్రారంభకుడు, కాలాన్ని ప్రారంభించినవాడు, కాలచక్రాన్ని తిరగటానికి స్టార్ట్ చేసిన వాడు ఎవరు అంటే మనందరి కన్నతండ్రి అయిన సర్వోన్నతుడైన దేవుడు. పిల్లరా, మరి దేవుడు కాలాన్ని ప్రారంభిస్తే, దేవుడు కాలాన్ని తిప్పటం మొదలు పెడితే, కాలాన్ని ఇస్తే, మరి ఈ కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? లోకం ఏమనుకుంటుంది? వారి పనులను చక్కబెట్టుకోవటానికి కాలాన్ని విలువైనదిగా ఆలోచించారు. అందుకే టైమ్ ఈజ్ గోల్డ్ అన్నారు, టైమ్ ఈజ్ మనీ అన్నారు, టైమ్ ఈజ్ వాల్యుబుల్ అన్నారు. ఇలా ఎన్నో మాటలు చెప్పారు. చూద్దాం దేవుని పిల్లలారా, లోకమే కాలం విలువను గమనించి ఇంత చక్కటి కొటేషన్స్ ఇచ్చుకుంటూ కాలము విలువనెరిగి ఇంత కాలము యొక్క ఖరీదును తెలియచేసే, అర్థము చేయించే మాటలు చెప్పినప్పుడు దేవుని పిల్లలారా, బైబిల్ని ఎరిగిన జ్ఞానవంతులముగా, దేవుని అర్థం చేసుకున్న వారముగా, దేవుని మహాజ్ఞానానికి వారసులముగా కాలం యొక్క విలువ క్రైస్తవులైన మనకు ఎంత తెలియాలో మీరు ఆలోచించండి. మరి ఈ కాలాన్ని గురించి, కాలపు విలువ గురించి బైబిల్లో దేవుడు ఎక్కడైనా మాట్లాడాడా అని బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే, మొదటి శతాబ్ద కాలంలో అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి, క్రైస్తవ సంఘానికి పత్రిక రాస్తూ చెబుతున్న ఒక మంచి మాటని మీరు రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి పిల్లలారా. సమయం గురించి ఆదికాండంలోని దేవుడు చెప్పాడు. కాలాన్ని ఎప్పుడు ప్రారంభించాడో, ఆది అంటే ఏంటో, అనాది అంటే ఏంటో దేవుడు ఆదికాండము 1వ అధ్యాయము 1వ మాటలలో తెలియచేశాడు. కానీ ప్రియులారా, కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో మాత్రం, కాలాన్ని దేవుడు ఎందుకు మనిషికి ఇచ్చాడో మాత్రం తర్వాత పుస్తకాలలో మనం గమనించగలం. అటువంటి కాలపు విలువను తెలియచేసే మాటలలో ఒక మంచి ఉన్నతమైన మాటే అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి పిల్లలు. అక్కడ ఏం చెబుతున్నాడు చూడండి పౌలు గారు. మరియు మీరు కాలము నెరిగి నిదుర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. చాలండి. మరియు మీరు కాలము నెరిగి నిదుర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి అంటున్నాడు. పిల్లరా, ఎటువంటి సందర్భంలో ఈ మాట పౌలు గారు రాస్తున్నాడో, ఎవరికి ఈ మాట రాస్తున్నాడో మనం ఆలోచించగలిగితే, లోకంలో ఉంటూ క్రీస్తును ఎరుగని వారి గురించి రాయటం లేదు, కానీ క్రైస్తవ సంఘానికి రాస్తున్నాడు. క్రీస్తుని ఎరిగిన క్రైస్తవ బిడ్డలకు రాస్తున్నాడు, విశ్వాసులకు రాస్తున్నాడు. ఎటువంటి సందర్భంలో రాస్తున్నాడు అంటే, ఏమండి, క్రైస్తవ సమాజంలో నెలకొన్న పరిస్థితులను ఆలోచించి ఒక ఎమర్జెన్సీగా, ఒక యుద్ధ వాతావరణంలో కాలం విలువను తెలియజేస్తున్నట్లుగా పౌలు గారు ఈ మాటను రాశారండి. రాస్తూ మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అన్నాడు. అంటే కాలపు విలువను తెలియచేయాలని ఆలోచించిన పౌలు గారు ఈ మాట చెబుతున్నాడండి. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అంటే, మనిషికి కాలం విలువ, విశ్వాసులకు కాలం యొక్క విలువను తెలియచేయటానికి. అలాగే ఈ కాలము విలువనెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అన్నాడు. అంటే నిద్రపోతున్న వారికి రాస్తున్నాడు, నిద్రిస్తున్న వారిని లేపటానికి రాస్తున్నాడని మీరు అనుకోకండి. నిద్ర అనగానే
అలసిపోయి వచ్చి మంచాల మీద పడుకొని నిద్రపోతుంటారు చూసారా? అలా మంచాల మీద పడుకొని నిద్రపోతున్న వారిని ఉద్దేశించి వ్రాయబడిన మాట ఇది కాదు ప్రియులారా. ఈ నిద్ర గురించి రాస్తున్న మాట కాదు ఇది. అలాగని కాలాన్ని గురించి ఎదురు చూసే, జనవరి 1 ఎప్పుడు వస్తుందో, క్రిస్టమస్ ఎప్పుడు వస్తుందో, వాడి బర్త్డే ఎప్పుడు వస్తుందో, పెళ్లి దినం ఎప్పుడు వస్తుందో, ఎండాకాలం ఎప్పుడు వస్తుందో, వర్షాకాలం ఎప్పుడు వస్తుందో, చలికాలం ఎప్పుడు వస్తుందో, ఆయా కాలాలలో తమ కార్యక్రమాలు ఎలా చక్కలు పెట్టుకోవాలో, తమ వ్యాపారాలు ఏ కాలంలో ఎలాగుంటుందో, ఏ సీజన్లో తమ వ్యాపారంలో అభివృద్ధిని చెందించుకోవచ్చో పిల్లరా, మరి ఇలాంటి సందర్భాలను గుర్తు చేయటానికి పౌలు గారు రాయలేదండి. ఈ కాలాలను గుర్తు చేయటానికి పౌలు గారు రాయలేదు పిల్లరా. మరి ఎవరిని ఉద్దేశించి పౌలు గారు ఇక్కడ రాస్తున్నారంటే సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నాడు. పిల్లరా, కాలమునెరిగి మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అన్నాడు. ఆలోచించండి, కాలము విలువ అనేది విశ్వాసులుగా మీకు తెలియాలి అన్నాడు. పిల్లరా, ఆ వచనాన్ని మరొకసారి మీరు చదవండి, ఆ పూర్తిగా చదవండి. వచనం అంతా ఏముంది అక్కడ? మరియు మీరు కాలమునెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి అంటున్నాడు. ఎలాగు చేయాలి? అలాగు చేయుడి అంటున్నాడంటే ఏమండి, ఏదో చెయ్యాలి, మేలుకొని ఏదో చెయ్యాలి అని చెప్తున్నాడు. పిల్లరా, ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలన్నది మనకు తెలియాలి అంటే మొదట కాలము విలువ తెలియాలి. మరి కాలము నెరిగి అంటున్నాడు ఏమండి, నిద్ర మేలుకోమంటున్నాడు ఏమండి. ఈ కాలము విలువ తెలుసుకోవాలి అంటే, కాలము విలువ మనకు తెలియాలి అంటే దీని గురించినటువంటి మంచి వివరణ, కాలము గురించినటువంటి మంచి ఎక్స్ప్లెనేషను దేవుడు బైబిల్లో ఇచ్చాడు. కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఆ కాలంలో మనం ఏం చేయాలో, కాలంలోకి ప్రవేశించిన మనిషి ఎలాగున్నాడో తెలియచేసే ఒక మంచి వివరణను దేవుడు రాయించాడు. ఆ మాట కూడా మనం చూద్దాం. యోబు గ్రంథం 7వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథం 7వ అధ్యాయం, యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం మనం చూడగలిగితే, మొదటి వచనాన్ని మనం చదవగలిగితే కాలం గురించి మాట్లాడుతూ దేవుడు అక్కడ ఏమంటున్నాడో చూడండి పిల్లరా. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా అంటున్నాడు. చూడండి, వారి దినములు కూలివాని వంటి దినములు కావా, వారి దినములు కూలివాని దినముల వంటివి కావా అని చెప్పి దానికి ముందే, ఈ మాట చెప్పడానికి ముందు ఏమన్నాడు? భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా. దినముల గురించి చెబుతూ నరుల దినాలు కూలివాని దినాలు అంటున్నాడు. కాలము గురించి చెబుతూ భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అంటున్నాడు. ఏమండి, నిజంగా భూమి మీద నరుల కాలము యుద్ధకాలం అంటారా? ఆలోచించండి. భూమి మీద నరుల కాలం యుద్ధకాలం అంటారా? ఇదేదో యుద్ధకాలం అనగానే ఏమండి, ఏదో కత్తులు కటార్లు తీసుకొని ఈటెలు విల్లంబులు తీసుకొని చేసుకొని యుద్ధం గురించి మాట్లాడలేదు. యుద్ధాలు ఒకప్పుడు ఎక్కడ జరిగేవి అంటే ఊరికి వెలుపల జరిగేవి. సామ్రాజ్యాలకు వెలుపల, మైదానాలలో, కొండ ప్రాంతాలలో, నగరాలకు, ఊర్లకు వెలుపల యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడటం లేదు. ఊరి వెలుపల ఒకనాడు జరిగినటువంటి కత్తులు కటార్లతో జరిగినటువంటి యుద్ధాల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడలేదు. కానీ ఆ యుద్ధాల గురించి మాట్లాడలేదు. కానీ ఊరిలో జరిగే యుద్ధాల గురించి, గ్రామాలలో జరిగే యుద్ధాల గురించి, పట్టణాలలో జరిగే యుద్ధాల గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా ఇది పట్టణాలలో జరిగే యుద్ధాల గురించే మాట్లాడుతున్నాడా? భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? దేవుడు ఏ మాట చెప్పినా అది వాస్తవం అండి. పిల్లరా, భూమి మీద నరులు ఉన్నటువంటి కాలం నిజంగా యుద్ధకాలమేనా? మనుషులు యుద్ధంలో ఉంటున్నట్లుగా
మరి పోరాటాలు, యుద్ధాలు తమ ఆయుష్కాలం అంతా కూడా చేస్తున్నారా? అవునండి. ఒకనాడు ఊరు వెలుపల జరిగే యుద్ధం ఏదో ఒక సీజన్లో లేదా రాజ్యానికి రాజుకు పడకపోతే జరిగేవి. ఒక్కోసారి అసలు ఒక రాజు బ్రతుకున్నంత కాలము యుద్ధాలు అనేవే వచ్చేవి కాదు. ఆ యుద్ధం గురించి మాట్లాడలేదు దేవుడు ఇక్కడ. భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా అంటే వాడు బ్రతుకున్నన్ని రోజులు, వాడు బ్రతుకున్నని కాలమంతా కూడా చేసే యుద్ధాన్ని గురించి చెప్తున్నాడు. ఇందుకు భూమి మీద నరులు చేసే యుద్ధం, జీవితకాలం అంతా నరులు చేసే యుద్ధాన్ని ఏంటా యుద్ధం అని మనం ఆలోచిస్తే నిజంగా సమాజాన్ని గురించి చూసినప్పుడు, సమాజాన్ని ఆలోచించినప్పుడు, సమాజాన్ని చూచినప్పుడు మనకు అర్థమవుతుంది. పిల్లరా, ఈరోజు మనుషులు చూడండి, దేశాల కోసం యుద్ధం, రాష్ట్రాల కోసం యుద్ధం, నీటి కోసం, నదీ జలాల కోసం యుద్ధం, కులాల కోసం యుద్ధం, మతాల కోసం యుద్ధం, సమాజంలోనండి స్త్రీల హక్కుల కోసం పోరాటం, ప్రత్యేక రాష్ట్రాల కోసం పోరాటం, ఇలా ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు చేస్తున్నారో మీరు ఆలోచించండి. ఇవి చాలా ఉన్నట్లు ఏమండి, పదవుల కోసం, రాజకీయాల కోసం పోరాటం, పదవుల కోసం పోరాటం, ఏమండి ఇలా మనిషి జీవితకాలంలో చేసే పోరాటాల గురించి మనం ఆలోచించగలిగినట్లయితే జలాల కోసం పోరాటాలు, పార్టీల కోసం పోరాటాలు, కులాల కోసం పోరాటాలు, మతాల కోసం పోరాటాలు, ఒక్కటా రెండా ఎన్నని చెప్పమంటారు చెప్పండి దేవుని పిల్లలారా. చివరికి జానుడు పొట్టను నింపుకునే గుప్పెడు మెతుకుల కోసం కూడా ఈరోజు మనిషి పోరాడటం లేదా? ఆలోచించిన దేవుని పిల్లలారా. ఖచ్చితంగా స్త్రీ పురుష భేదాలు లేకుండా ప్రతి మనిషి ఈరోజు ఏం చేస్తున్నాడు, ఏ పోరాటంలో ఉన్నారంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పోరాటంలో ఉన్నారు పిల్లరా. ఏదో ఒక పోరాటంలో, ఏదో ఒక యుద్ధంలో, దేనినో ఒక దానిని సాధించుకోవాలన్న ఆరాటంలో ఈరోజు మనుషులు ఉండటం మనం చూడగలం. అందుకేనండి మనం సృష్టించిన దేవుడు మాట్లాడుతూ నరుల కాలము గురించి మాట్లాడుతూ చెబుతున్న మాటే, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అన్నాడు. చూడండి పిల్లరా, యుద్ధకాలం కాదా అన్నాడు. ఇక కిందికి రాగానే ఏమంటాడు చూడండి, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా, వారి దినములు కూలీవాని దినముల వంటివి కావా. అబ్బా, నిజంగా ఈ మాటల భావం అర్థమైతేనండి బైబిల్ని విడిచిపెట్టమండి. బైబిల్ ఎంత గొప్పదో నిజంగా అర్థమవుతాయండి వచనాలను వివరించినప్పుడు. పిల్లరా మీరు ఆలోచించండి, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా అని చెప్పి వారి దినములు కూలీవాని దినముల వంటివి కావా అంటున్నాడు. ఏమండి, నరుల కాలం యుద్ధకాలం అని చెప్పి కాలం యుద్ధకాలం అన్నాడు. దినాలు ఎటువంటివో చెబుతున్నాడు. నరుల దినాలు ఎటువంటివో చెబుతున్నాడు. నరుల దినాలు ఎటువంటివంటే ఇదిగో కూలీవాని దినముల వంటివి కావా అంటున్నాడు. అంటే భూమి మీద నరుల దినాలు ఎలాగున్నాయటండి? కూలీవాని దినములలాగా ఉన్నాయట. భూమి మీదకి పుట్టుకొచ్చిన వాడు సామాన్యుడైనా, శాస్త్రవేత్త అయినా, ఏమీ లేని పేదవాడైనా, సమస్తాన్ని కలిగిన చక్రవర్తి అయినా, వాడు రాజు అయినా, మంత్రి అయినా, ఏమండి చేతుల కష్టార్జితంతో బ్రతికే అల్పుడైనా, అందరినీ మనసులో పెట్టుకొని అందరినీ ఉద్దేశించి వ్రాయబడిన మాట ఏమంటున్నాడు? వారి దినములు కూలీవాని దినముల వంటివి కావా అంటే నరుల దినములు భూమి మీద కూలీవాని వంటి దినములు అన్నాడు. పిల్లరా మీరు ఆలోచించండి, ఇక్కడ ధనవంతుల దినముల వంటి దినములు కావా అనలేదు. ఎందుకంటే ధనవంతులకు కూడా దినాలుంటాయి. ఏమండి, దేవుడు మనిషికి ఇచ్చిన దినాలలో అందరికీ సమానంగా దినాలను ఇచ్చాడు. అందరికీ సమానంగా దినాలను ఇచ్చి భూమి మీద నరుల దినములు ధనవంతుల వంటివి కావా అని చెప్పచ్చు కదా. ఏమండి, అధికారుల వంటి దినములు కావా అని మాట్లాడచ్చు కదా. ఇవేవి కాకుండా భూమి మీద నరుల దినములు కూలీవాని వంటి దినములు కావా అని కూలీవానికున్న దినాలతో సమస్త ప్రజల దినాలను ముడిపెట్టి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇదే మనకు అర్థం కావాలి. ఎందుకంటే దినాలనేవి కూలీవానికైనా, ధనవంతుడు కూడా ఉంటాయా? ధనవంతులకు కూడా దినాలుంటాయండి. ధనవంతులకు కూడా దినాలుంటాయి పిల్లరా. మరి ఎందుకంటే ధనవంతులకి దినాల విలువ తెలియదు, కానీ కూలీవానికి మాత్రం దినాల విలువ బాగా తెలుస్తుందండి. ఎందుకంటే ధనవంతుల దినాలన్నీ కూడా ఎలా జరుగుతాయండి? ధనవంతుల కాలం ఎలా దొరికిపోతుంది?
ధనవంతుల దినాలను ఎలా వాడుకుంటారు, ఎలా ఉంటారు దినాలలో అంటేనండి, ప్రతిరోజు హ్యాపీ అండి, ప్రతిరోజు వారికి సంతోషమేనండి. పిల్లరా, పండుగ వచ్చిందనుకోండి, ధనవంతుడికి ఎలా ఉంటుంది? నిజంగా పండుగగానే ఉంటుంది. అంతేనా? పండుగ వస్తే ధనవంతులకి పండుగగానే ఉంటుందండి. ఏమండి, కూలివానికి ఎలాగుంటుందో మీరు ఆలోచించండి. కూలివానికి పండుగ వస్తే ఎలాగుంటుందో మీరు ఆలోచించండి. ధనవంతుడికి సంవత్సరానికి 4-5 పండుగలు కాదు, వాడికి రోజు పండుగ వచ్చినా కూడా వాడు ఏమనుకుంటాడండి? వాడిది పోయేదంటే ఏది లేదు. ధనమున్నవాడు దాన్ని అనుభవించాలనుకుంటాడు, దాన్ని బాగా మరి ఎంజాయ్ చేయాలనుకుంటాడు. కనుక రోజు పండుగ వచ్చినా వాడిది పోయేదేం లేదు. ధనవంతుల ఆలోచన, ధనవంతుల దృక్పథం ఎలా ఉంటుందంటే, వాడికి ఉన్న దానిని, ధనం లేనప్పుడు ధనం సంపాదించుకోవాలనుకుంటాడు, ధనం వచ్చిన తర్వాత వాడి ధన సమృద్ధిని, వాడి దర్పాన్ని, వాడి కెపాసిటీని ప్రపంచానికి చాటుకోవాలి అనుకుంటాడు. వాడి దర్పాన్ని చాటుకోవడానికి పండగలు కూడా ఉపయోగపడతాయండి. కాబట్టి రోజు పండగలు వచ్చిన ధనవంతుడికి పోయేదేమి లేదు, సంతోషము తప్ప. కానీ ప్రియులారా, పండుగ దినాలనేవి, పండుగ అనేది కూలివాడికి, ఒక పేదవాడికి ఎలాగుంటుందో మీరు ఆలోచించండి. ఒక పేదవాడికి ఎలాగుంటుందో మీరు ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే మిగతా దినాలలో తన భార్య పిల్లల్ని సంతోషపెట్టలేకపోయాడు, మంచి బట్టలు కొనివ్వలేకపోయాడు, మంచి వంటలు పెట్టుకోలేకపోయాడు, దానికి బాధపడాడు. కానీ పండగ వచ్చినప్పుడు వారికి ఎలాగుంటుందండి? అయ్యో, పండగ దినాన్నైనా మంచి తిండి పెట్టలేకపోయినా కుటుంబానికి, పండుగ దినాన్నైనా మంచి బట్ట ఇవ్వలేకపోయానే నా కుటుంబానికి అన్నటువంటి బాధలో ఉంటాడండి. అందుకేనండి పండగ అనగానే గుండెల్లో గుబేలుమంటాయండి పేదవాడికి. ధనవంతుడికి ఆశ కలిగినా, ధనవంతుడికి సరదా కలిగినా, పేదవాడికి ఎలాగుంటుంది పండగ అంటే? గుండెలు గుబేలుమంటాయి. ఎందుకంటే బట్టలు కొనాలి, ఇంట్లో తినుబండారాలకు ఖర్చు పెట్టాలి, ఏ పండగ వస్తే ఆ పండగకు సంబంధించిన ఖర్చులుంటాయి. అందుకేనండి ధనవంతుడు రోజు పండగ రావాలని కోరుకున్నా, పేదవాడు పండగను కోరుకోడండి. పండగ చేయాలని ఆశ ఉన్నా స్తోమత లేదు కాబట్టి పండగ రావాలనుకోడు. మీరు ఆలోచించండి దేవుడిన పిల్లారా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, భూమి మీద నరుల దినములు కూలి వంటివాని దినముల వంటివి కావా అన్నాడు. నిజంగా కూలివాని దినాల గురించి ఆలోచిస్తే పండగ గురించి పేదవాడి ఆలోచన ఎలాగుంటుందో మనం చూసాం. కానీ కూలి వాళ్ళు ఉంటారండి. కూలివాని దినాల గురించి ఆలోచిస్తానండి. ఏమండి, కూలివాడు అనగానే ఆ పదం వినగానే మన కళ్ళ ముందు ఎవరు మెదులుతారండి? ఎవరు కదలాడతారండి? ఊర్లో ఉంటున్నటువంటి ఉదయాన్నే పని కోసం ఉన్నటువంటి కూలి వాళ్ళు. నిజంగా ప్రియులారా, కూలి వాళ్ళని ఎక్కడ మనం బాగా చూడగలం? ఎక్కడ ఎక్కువగా మనకు వీళ్ళు కనపడతారు? ఎందుకంటే ప్రతి ఊరిలో ఉదయాన్నే కూలి వారందరూ కూడా కూడుకునే స్థలం ఒకటి ఉంటుంది. అవునా కదా? ఏ పట్టణంలోనైనా, ఏ తాలూకా, ఒక రకమైనటువంటి ఏ పట్టణంలో కానీ, కొంచెం జనసమర్థం ఉండే ఏ మండల హెడ్ క్వార్టర్లో కానీ, సిటీస్లో కానీ, ముఖ్యంగా ప్రతి టౌన్లో, ప్రతి పెద్ద ఊర్లలో కూలీ వాళ్ళందరూ కూడా ఉదయాన్నే పని కోసం వేచి చూసే స్థలాలు ఉంటాయి. మరి మన తిరుపతి పట్టణంలో కూలీ వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్లో కూడుకొని పని కోసం ఎదురు చూసే స్థలాలు ఏమున్నాయండి? ఇక్కడ గాంధీ రోడ్డు చూసారా? టక్కని ఒకే పేరు చెప్పారు. ఒక్కొక్కరు ఒక పేరు చెప్పకుండా తిరుపతిలో ఎక్కడుంటారండి కూలీవారు అనగానే గాంధీ రోడ్డు చౌరస్తా ఏవో చెప్తుంటారు కదా. అలాగే కడపలో ఒక ప్లేస్ ఉంటుంది, ఏమంటే చిత్తూరులో ఒక ప్లేస్ ఉంటుంది, గుంటూరులో ఒక ప్లేస్ ఉంటుంది. ప్రతి పట్టణంలో ఈ కూలీ వారందరూ కూడా మరి కూడుకునే ప్లేస్ ఒకటి ఉంటుందండి. ఆ ఉదయకాలంలో అక్కడికి వెళ్ళి మనం చూసామంటే గిజి జనాలు కూలీ వాళ్ళందరూ కూడా ఉండటం మనం గమనించగలం. ఏమండి, ఈ పనికి ఎన్ని గంటలకు వీడు బయలుదేరతాడు అంటే తెల్లవారుజామున 4 గంటలకి లేచి, ఏమండి 4 గంటలకు లేచి, ఎందుకంటే 9కి 10కి వస్తే పని ఉన్నది కనుక పనికి వాడిని పిలుచుకోవాలి కనుక ఇతరులు ఎన్ని గంటలకు లేస్తాడు? వాడు 4 గంటల ముందే లేస్తాడు. 4 గంటలకంతా క్యారేజీ కట్టుకుంటాడు, ఆ డొక్కు సైకిల్ ఏదో పట్టుకుంటాడు, ఆ డొక్కు సైకిల్ మీద నేరుగా కూలీ వారందరూ కూడుకునే ఆ స్థలానికి వచ్చేస్తాడండి. ఆ స్థలానికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడండి? పని కోసం ఎదురు చూస్తాడు, పని కోసం వెంపర్లాడుతుంటాడు. దేవుళ్ళ పిల్లలారా, ఎందుకు పని కోసం ఎదురు చూస్తాడు, ఎందుకు పని కోసం వెంపర్లాడతాడు అని మనం ఆలోచించినట్లయితేనండి, ఏమండి ఆ పనికి వాడు బయలుదేరటానికి పరుగున రావడానికి కారణం ఏంటో తెలుసా అండి? ముందు రోజు రాత్రే చెప్పవలసిన మాటలన్నీ కూడా భార్య చెప్పేసి ఉంటుందండి. భార్య చెప్పేసి ఉంటుంది, ఏమండి ఈ నెల అద్దె ఇంకా కట్టలేదండి, పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టక చాలా రోజులైంది,
స్కూల్ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. అలాగే ఈ రోజుతో ఇంట్లో రేషన్ కూడా అయిపోయింది, బియ్యం అయిపోయాయి, ఇంట్లో ఉన్న సరుకులన్నీ కూడా నిండుకున్నాయి, అయిపోయాయి. కాబట్టి ఇంకా అలాగే మరి అప్పుల వాడు కూడా వచ్చాడండి. మరి 2 నెలలుగా ఆ తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టడం లేదు, ఈ నెల కట్టకపోతే బాగోదని అప్పుల వాడు కూడా చెప్పి వెళ్ళిపోయాడు. అలాగే మీ నాన్నగారికి మరి ఆరోగ్యం కూడా సరిగా బాగుండటం లేదు, తెచ్చిన మందులు కూడా అయిపోయాయండి అని మొత్తం జాగ్రత్తగా భార్య భర్తకు చెబుతుందండి. అన్నీ వింటాడండి, అన్నీ వింటాడు. అన్నీ విన్న తర్వాత పడుకునేటప్పుడు ఏ ఆలోచనతో పడుకుంటాడండి? ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి? ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి? ఎందుకు దేనిని మనసులో పెట్టుకుని తన భార్య ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ చెప్పింది? మీరు కష్టపడాలి, 4 రూపాయలు సంపాదించాలి, వీటన్నిటికీ పరిష్కారం గురించి నైట్ ఆలోచించుకుంటాడండి. ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడాలి అంటే, వీటిని తట్టుకొని నిలబడాలి, కుటుంబాన్ని గడ్డుకాలం నుంచి గట్టెక్కించాలి అంటే ఇప్పుడు కారణం ఏంటి? ఏకైక పరిష్కారం ఏంటి? తాను పని చేయటం, పని చేసి 4 రూపాయలు సంపాదించటం. ఈ ఆలోచనతో పడుకుంటాడండి. సరిగ్గా నిద్రపడుతుందంటారా? పడుకుంటాడా పిల్లలారా? అందుకే ఈ సమస్యలన్నీ గుర్తుకొచ్చేసరికి తెల్లవారుజామున లేస్తాడు. భార్య కూడా ఏం చేస్తుందండి? తన కోసం ఉంచుకున్న ఆ కొద్దిపాటి అన్నం కూడా తనకున్నా లేకపోయినా కష్టపడేది భర్త కాబట్టి, ఆయన పని చేయాలి కాబట్టి ఆ కొద్దిపాటి అన్నము క్యారేజీలో పెట్టి, ఎండి పెరుగుంటే పెరుగు, మజ్జిగుంటే మజ్జిగ, ఏదో ఉల్లిపాయ వేసేసి ఆ క్యారేజీ మూత పెట్టి భర్తకి అందిస్తుందండి. ఆ క్యారేజీ తీసుకుని ఆ డొక్కు సైకిల్ వేసుకుని నేరుగా ఎక్కడికి వచ్చేస్తాడు? ఆ పనికి కూలి వాళ్ళు కూడుకునే ఆ స్థలానికి వస్తాడు. వచ్చిన తర్వాత చూడాలి దేవున్న పిల్లలారా, వచ్చిన తర్వాత వారి ఆరాటాన్ని మీరు గమనించగలిగితేనండి, కాస్త వైట్ షర్ట్ వేసుకొని కాస్త హుందాగా ఎవరు ఆ ప్రాంతానికి వచ్చినా బైక్ మీద కానీ లేదా ఆ స్కూటర్ మీద కానీ ఎవరొచ్చి కాస్త అక్కడ ఆపేసినా వెంటనే ఆ కూలీ వారందరూ కూడా ఏం చేస్తారో మీకు తెలుసు కదా? ఏం చేస్తారండి? వెంటనే గుంపులుగా మన దగ్గరికి వచ్చి, పని ఏమన్నా ఉందా అయ్యగారు? సార్ పని ఏముందా అండి? పని ఏమైనా ఉందా? కూలి పని ఏమైనా ఉందా అని వాళ్ళు అడుగుతుంటారండి. అప్పుడప్పుడు మనం వెళ్ళినప్పుడు నిలబడినా కూడా అడుగుతారు పిల్లలు. వాళ్ళు ఆలోచించండి. కాస్త మంచి బట్టలు ఎవరు వేసుకొని నిలబడినా పని ఉందా అయ్యగారు, పని ఉందా అయ్యగారు అని పడిపడి అడుగుతుంటారండి. ఎందుకో తెలుసా? అవన్నీ మనసులో ఉంటాయండి. వాటన్నిటికీ పరిష్కారం కష్టపడాలి. 4 రూపాయలు ఎలాగైనా ఈరోజు కష్టపడవలసిందే, పని చేయవలసిందే, డబ్బులు సంపాదించవలసిందే. ఇదిగో నా కుటుంబాన్ని గట్టెక్కించుకోవాలనేటువంటి ఆశతో, ఆలోచనతో ఏమండి చాలా మరి ఆసక్తి కలిగేవారు ఎంతో ఆరాటంతో వచ్చి పని అడుగుతుంటారు. ఏమైనా పని ఉందా అండి? ఏమైనా పని చేసి పెట్టమంటారండి అని ఆ సర్దుగూడు పట్టుకొని ఆ క్యారేజీ పట్టుకొని వాడు అడుగుతుంటారండి. ఏమండి ఉందండి పని అన్నామనుకోండి, ఏం చేస్తాడండి? పదండి సార్ అని చెప్పి పరుగున వచ్చేస్తాడు. పిల్లారా, అదే పని లేదనుకోండి, 4 గంటలకు వచ్చిన అతనికి 6-7 కంతా పనిలోకి వెళ్ళిపోవాలండో. 6-7 కంతా పనిలోకి వెళ్ళిపోతే అమ్మయ్య అనుకుంటాడు. 8 అయినా ఎవరు పనిలోకి పిలవలేదనుకోండి, 8:30 అవుతున్నా ఎవరు పనిలోకి పిలవటం లేదు, పని లేదనుకోండి, ఎవరు రమ్మనటం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడండి? అప్పుడు ఏం చేస్తాడు? ఇదేంటి నాయన, సమస్యలు చూస్తే ఎలాగున్నాయి, ఈరోజు పనికి ఎవరు పిలిచేటట్టు లేరు, అనేకులు వెళ్ళిపోయారు కానీ నాకు పని లేదే అనుకుంటాడు. ఈలోపు 9 గంటలకో ఎవరైనా వచ్చారనుకోండి, అప్పుడు ఏమంటాడు? సరే పని ఉందా సార్, సరే పని ఉందా సార్, పదండి సార్, పని ఉంటే చేసి పెడతాను సార్ నేను అని అప్పుడు ఏం చేస్తాడండి? ఓ మెట్టు దిగుతాడు. రోజుకు 200 తీసుకుంటాం సార్ ఈ పనికి, నాకు కూలీకి మీరు 150 ఇవ్వండి సార్ పర్లేదు అంటాడు. అంతేనండి. కాస్త టైం ఎక్కువయ్యేసరికి 200 తీసుకుంటాం సార్, 400 తీసుకుంటాం సార్, 100 తగ్గించి ఇవ్వండి, 400 తీసుకుంటాం మేము, 300 ఇచ్చేయండి అంటాడు. ఏమండి ఇంకా 9 దాటేసి 9:30 అలాగవుతుంది అనుకోండి, అయ్యో ఇంకా ఈరోజు పని దొరికే పరిస్థితులు లేవనుకుంటున్నప్పుడు ఎవరి నుంచి పనికి పిలిచారనుకోండి, అప్పుడు ఏమంటాడండి? ఎవరైనా కనిపిస్తే ఏమంటాడు? పని ఉందని కనిపిస్తే, సార్ మా కూలి రోజుకు 400, మీరు 400 ఇవ్వాల్సిన అవసరం లేదు, 200 ఇవ్వండి, పోనీ 100 ఇవ్వండి సార్, ఏదో అంత చేసి పెడతామని లీస్టుకు దిగజారి పోతాడండి. ఎందుకంటే కనీసం ఈరోజు పని లేకుండా ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళే బదులు ఏదో ఒక పని చేసి కాస్త అయినా తీసుకువెళితే కనీసం పట్టెడు అన్నమన్నా పిల్లలకు, భార్యకు, కుటుంబానికి పెట్టుకుంటాను కదా అన్నటువంటి ఆలోచన అండి. మీరు ఆలోచించండి. దేవుడిని బ్రతిమలాడుతాడండి, బ్రతిమలాడుతాడు. పిల్లరా నిజమని అంటారా కాదంటారా? మీరు ఆలోచించండి. బ్రతిమలాడుతారండి, పని కోసం బ్రతిమలాడుతారు. ఇది మీకు నిజంగా అర్థమైతేనండి, ఈ విషయం మీకు అర్థమైతే దేవుడు కూడా కూలీ వారిని మనసులో పెట్టుకొని, కూలీ వారి దినాలను మనసులో పెట్టుకొని ఏం చెప్తున్నాడు? భూమి మీద నరుల దినములు కూలీ వాని దినముల వంటివి కావా అంటున్నాడు. చూడండి,
అంటే ఇప్పుడు కూలీ వారి పరిస్థితి ఎలాగుంటుందో, పని కోసం వారు ఎలా ఆరాటపడతారో. ఎందుకంటే పని ఉంటేనేనండి సంతోషంగా చేసుకుంటారు. పిల్లరా మీరు ఆలోచించండి, ఆ రోజు నిజంగా పని దొరికిందనుకోండి, కూలీవాడికి పని దొరికిందనుకోండి, ఏమండి పని అంతా అయిపోయిన తర్వాత కూలీ డబ్బులు చేత పట్టుకోగానే వారి కళ్ళలో ఆనందాన్ని ఒకసారి మీరు గమనించండి. వారి కళ్ళలో ఆనందం ఎలా ఉంటుందంటే, ఈరోజు పని చేసేసాం, కూలీ డబ్బులు చేతికి వచ్చేసాయి, వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి, భార్య చేతిలో డబ్బులు పెట్టుకోవాలి, కనీసం కొన్ని కష్టాల నుంచి అయినా గట్టెక్కాలన్నటువంటి ఒక రకమైన సంతృప్తి, ఒక రకమైనటువంటి ఒక ఆనందం మనం వారి ముఖంలో కళ్ళలో గమనించవచ్చండి. కానీ పని దొరకలేదనుకోండి, అసలు ఆ రోజు పనిలోకి ఎవరు పెట్టుకోలేదనుకోండి వారిని, ఏమండి పని పెట్టుకోకపోతే బాధపడతాడా సంతోషపడతాడా? పని లేనందుకు వాస్తవానికి రెస్ట్ తీసుకోవడం కోసం సంతోషపడాలి. ఈరోజు పని చేయలేదు, ఒళ్ళు కష్టపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అని సంతోషపడాలండి. కానీ ప్రియులారా, పని లేకపోతే ఆ కూలీవాడు సంతోషపడడు. పని చెయ్యనందుకు అలసిపోకుండా నిద్రపోవటాని కోసమని రెస్ట్ దొరికింది కదా అని ఆ కూలీ పని చేసేవాడు సంతోషపడాడండి. సంతోషించడు పిల్లారా, బాధతో వెళ్ళిపోతాడు. ఉసూరు మన క్యారేజీని చూసుకొని, క్యారేజ్ కూడా మనసులో పెట్టుకుని దీనేం తినేది అన్న ఆలోచనతో కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడండి. ఎందుకు వెళ్ళిపోతాడు అంటే, పని లేకపోతే తన సమస్యలేవి తీరవు గనుక. తన సమస్యలన్నీ కళ్ళ ముందు కనిపించగానే ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య మరలా ఉన్న సమస్యలు ఏకరువు పెడుతుంది కనుక ఏమనుకుంటాడంటే, అయ్యో పని దొరకలేదే అని ఉసూరుమంటూ మనసును నొప్పించుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. దేవుని పిల్లలారా, ఈ పనివాడికి సంబంధించిన ఈ కూలీ దినాల గురించి, కూలీవాని పని దినాల గురించి సర్వోన్నతుడైన దేవుడు మనకెందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడంటే, భూమి మీదకి వచ్చిన ప్రతివాడి కాలం, భూమి మీదకి వచ్చిన ప్రతివాడి దినాలు కూడా కూలీవాని దినాలలాగే ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇదేంటండి కూలీవాడు అంటున్నాడు, నేను ఆఫీసర్ అండి అంటావా? నోర్మై అంటాడు దేవుడు. నేను ప్రొఫెసర్ అని అంటావా? నోర్మై అంటాడు. నువ్వు ప్రొఫెసర్ అయినా, నువ్వు కలెక్టర్ అయినా, నువ్వు ఆఫీసర్ అయినా, 10 మంది మీద అధికారి అయినా, పిల్లరా మీరు మనసు పెట్టి ఆలోచించగలిగితే, ఏమండి అవి నీ పొట్టకూటి కోసం చేసుకునేవి. నువ్వు ఏ క్యాడర్లో ఉన్నా, రాజ్యాల నిలవే, ఇదిగో రాష్ట్రాల నిలవే ముఖ్యమంత్రివైనా, దేశాన్ని నిలవే ప్రధానమంత్రివైనా, ఎవరైనా సరే వారి ప్రతి వాడి దినములు ఎలాగున్నాయంటే కూలీవాని దినములలాగే ఉన్నాయి. ఎవరి దగ్గర కూలి? దేనికోసం కూలి? నిన్ను పంపిన దేవుడి దగ్గర కూలి పని చేయాలి. నిన్ను పంపిన దేవుడు ఒకడు ఉన్నాడు, నీ మీద పెట్టుబడి పెట్టాడు. ఏమండి పెట్టుబడి పెట్టాడు పిల్లరా, ఆ పెట్టుబడికి తగ్గట్టుగా నువ్వు పని చేయాలి. నేను ఆఫీసర్ని అంటే కుదరదు, ఇక్కడ నేను కలెక్టర్ని అంటే కుదరదు. అది నీ పొట్టకూటి కోసం నువ్వు చేసుకునేది. కానీ భూమి మీదకి వచ్చిన ఏ స్థాయిలో అయినా ఎవరైనా ఎందుకంటే ఈ కాలంలో ఆఫీసర్లు, ప్రొఫెసర్స్ ఉంటారండి. యూనివర్సిటీలో పాఠాలు బోధించే ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్, కలెక్టర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు వీళ్ళు ఏమనుకుంటారంటే, దేవుడి పని అనేది ఏ పని బాట లేకుండా ఖాళీగా ఉండేవారు చేసేదని, ఏ అర్హత, ఏ విద్యార్హత లేనటువంటి వ్యక్తులు చేసే పని అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనలో వీళ్ళు ఉన్నారండి. అందుకేనండి ఒక కలెక్టర్ దేవుడు పని చేయడండి, ఒక ప్రొఫెసర్ దేవుడు పని చేయడండి, ఒక ఆఫీసర్ దేవుడు పని చేయడండి, ఒక ఎంపీడీఓ దేవుడు పని చేయడండి. దేవుడికి 4 రూపాయలు ఇచ్చే పనిలో ఉంటాడు తప్ప తాను భూమి మీద కూలీవాడని, సర్వోన్నతుడైన యజమానైన దేవుడి దగ్గర కూలీ పని చేయటానికి భూమి మీదకి వచ్చాడని, ఒక కూలీవాడు తన పని కోసం ఎలాగైతే ఆతురపడుతూ ఉదయాన్నే 4 గంటలు క్యారేజీ పట్టుకుని పని కోసం ఎలాగైతే మరి బ్రతిమలాడుకుంటాడో, అలా బ్రతిమలాడుకొనైనా సరే దేవుడు పని చేయటానికే యజమానుడైన దేవుడు భూమి మీదకి పుట్టుకు వచ్చిన ప్రతి స్త్రీని, భూమి మీదకి పుట్టుకొని వచ్చిన ప్రతి పురుషుణ్ణి దేవుడు పంపించాడన్న నగ్న సత్యం ఈరోజు వారికి అర్థం కావట్లేదు. దేవుని పిల్లలారా, అర్థం కావట్లేదు. అందుకే మరో మంచి మాటను దేవుడు బైబిల్లో చెబుతూ అదే యోబు గ్రంథంలో ఒక మాట చెప్పాడు చూడండి. 14వ అధ్యాయం 5, 6 వచనాలు చూడండి పిల్లలారా. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం 6వ వచనాన్ని మీరు చూడండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 5, 6 వచనాలు మనం చూడగలిగితే అక్కడ సర్వోన్నతుడైన దేవుడు చెబుతూ మరికొన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. నరుల ఆయుష్ కాలం, మరల కాలం గురించి మాట్లాడుతున్నాడు, మరల దినాల గురించి మాట్లాడుతున్నాడు. నరుల ఆయుష్ కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే. నరుల ఆయుష్ కాలం ఏది కలిగిందట? పరిమితి కలది. నరుల ఆయుష్ కాలము పరిమితి కలది. నిజమా ఈ మాట? నరుల ఆయుష్ కాలము పరిమితి కలదా? ఒకడు 30కి పోతాడు,
ఒకడు 40కి పోతాడు, ఒకడు 50కి పోతాడు, ఒక 60 సంవత్సరాల్లో ఒక స్త్రీ పోతుంది, 70లో ఒకడు పోతాడు, 80లో ఒకడు పోయాడు, ఒకడు పోయాడు 94లో. తెలుసా మీకు? తమిళనాడులో ఎత్తారు పెద్ద పినుగను, అంతవరకు చిన్న పినుగలను ఎత్తారు, పెద్ద పినుగని తీశారు కరుణానిధి గారిని. 94 పరిమితి కలది. భూమి మీద నరుల ఆయుష్ కాలము పరిమితి కలది. లేదయ్యా, 100 లోపే అబ్బాబ్బా అంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే 120 years. ఎవడైనా భూమి మీదకి వచ్చిన ఎవడైనా, వాడు ఎంత సంపన్న కుటుంబంలో పుట్టిన వాడైనా, ఇంగ్లాండ్ రాణి కుటుంబంలో పుట్టినా, అమెరికా ప్రెసిడెంట్ల కుటుంబాల్లో పుట్టినా, భారతదేశంలో ఉన్నటువంటి చక్రవర్తుల కుటుంబాలు, జహాంగీర్ కుటుంబంలో పుట్టినా, షాజహాన్ కుటుంబంలో పుట్టినా, ఎవరైనా చూడండి. జహాంగీర్ చచ్చిపోయాడండి 80 లోపు, షాజహాన్ పోయాడు, అక్బర్ పోయాడు. ఎందరు చక్రవర్తులు చెప్పండి దేవుని పిల్లలారా, ఎందరు చక్రవర్తులు. అలెగ్జాండరే పోయాడండి 30 లోపే, 30 దాటి సరిగ్గా పోయాడు కదా పిల్లలారా. ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే చదవండి, ఇప్పుడు నరుల ఆయుష్ కాలము పరిమితి కలది, నరుల ఆయుష్ కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయః పరిమాణమును నీవు వారికి నియమించి ఉన్నావు. మించజాలని వయః పరిమాణాన్ని నీవు వారికి నియమించావు. నువ్వు ఎంతైతే నియమించావో దానిని మించటానికి భూమి మీద ఎవ్వడికి అవకాశం లేదు తండ్రి, అంత కెపాసిటీ వారికి లేదు తండ్రి అంటున్నాడు. 6వ వచనం చదవండి, ఏమంటున్నాడు? కూలి వారి వలె. ఆయుష్ కాలము పరిమితి గురించి చెబుతున్నాడు. నెలల పరిమితి నీకు తెలిసే ఉన్నదిగా అంటున్నాడు. మించజాలని వయః పరిమాణాన్ని నీవు వారికి నియమించి ఉన్నావు అంటున్నాడు. 6వ వచనానికి వచ్చేసరికి, 6వ వచనానికి రాగానే అక్కడేం చెప్తున్నాడండి? కూలి వాని వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడక ఎండుము. బ్రతిమలాడుకుంటున్నాడండి దేవుణ్ణి. మనుషుల బుద్ధిహీనతను చూసి కాలము విలువ నెలుగక దేవుడు పనిని కాలములో మిగించాలన్న కనీస జ్ఞానము లేని మనుషుల బ్రతుకులు చూసిన తర్వాత భక్తుడు ఏం చేస్తున్నాడంటే దేవుని బ్రతిమలాడుకుంటున్నాడు. కాలం విలువ తెలియదు నాయన, ఆయుష్ కాలము విలువ తెలియదు, నెలల సంఖ్య ఎందుకో తెలియదు, మించజాలని వయః పరిమాణాన్ని నువ్వు ఇచ్చావన్న సంగతి, ఆ వయస్సు కాలంలో నీవు ఆ ఆయుష్ కాలంలో నీవు ఇచ్చిన పనిని చేసి వారి ఆయుష్ కాలాన్ని ముగించుకోవాలన్న సంగతి వారికి తెలియదు నాయన అని భక్తుడు బ్రతిమలాడుతున్నాడు. అందుకే మాట్లాడుతూ ఏమండి 7వ అధ్యాయంలో మనం చూసినట్లుగా భూమి మీద నరుల దినములు కూలివాని దినముల వలె ఉన్నవి అన్నాడు. 14వ అధ్యాయం 6వ వచనంలోకి వస్తే ఎక్కడేమంటున్నాడు? మరొకసారి చూడండి, 14వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడండి? కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని. ఒక కూలివానికి ఎలాగైతే పనిని నియమిస్తాడో యజమాని, ఉదయాన్నే వాడు పనిలోకి రాగానే నా కూలి ఇంత అయ్యా 400 500 అని చెప్పగానే ఆ కూలివాడిని పనిలోకి పెట్టుకున్న యజమాని ఏం చేస్తాడు? ఒక పరిమితిని నియమిస్తాడు. ఒక ట్రాక్టర్ ఇటుకలు ఉన్నాయా, పైన వేయి తీసుకో డబ్బులు అంటాడు. 2 ట్రాక్టర్లు ఇసుకుందా, పైన వేయి తీసుకో డబ్బులు. కాంక్రీట్ అంటావా, ఇదిగో ఇదంతా అయిపోవాలి, ఇన్ని సదరాలు కాంక్రీట్ ఉంది తీసుకో డబ్బులు తర్వాత అంటాడు. ఈ సిమెంట్ బస్తాలు బయట ఉన్న లోపల పోయి తీసుకోదానికి ఎంత డబ్బులు అనేసి ఒక పనిని నియమిస్తాడండి. పరిమాణాన్ని, పనిలో ఒక ఖచ్చితత్వాన్ని పాటిస్తాడు. ఇంత పని అని చెబుతాడు. అది చెప్తున్నాడు 6వ వచనంలో ఏమంటున్నాడు? కూలివాని వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమము నొందునట్లు. అంటే ఏం చెప్తున్నాడండి? ఒక మనిషి ఎప్పుడు విశ్రమించాలో చెబుతున్నాడు. ఒక మనిషి ఎప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలో చెబుతున్నాడు. ఎప్పుడు ఒక మనిషి విశ్రాంతి పొందాలి, ఎప్పుడు ఒక మనిషి విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి, ఎప్పుడని చెప్తున్నాడండి? ఎప్పుడని చెప్తున్నాడు? పని ముగించిన తర్వాత విశ్రమించాలి అంటున్నాడు. ఏమండి, పనిని నియమించిన పనిని, ఏ పనినైతే ఇదే ఒక మనిషి భూమి మీద ఒక యజమాని తన కూలివానికి పని నియమిస్తాడో ఆ పని ముగించిన తర్వాత కదండి వెళ్ళిపోమంటాడు. అంతేనా పిల్లరా? మీరు ఆలోచించండి. ఉదయాన్నే పనిలోకి తెచ్చుకుంటాడు, 8కో 9కో తెచ్చుకుంటాడు. సాయంకాలం వరకు చేయాలి, మధ్యలో 1 నుంచి 2 వరకు భోజనానికి విరామం ఇస్తాడు. అంతే, మిగతా టైం అంతా పని చేయించుకుంటాడు. ఏమండి, పని నియమిస్తాడు కదా, ఆ పని చేయించుకుంటాడు. పిల్లరా, సాయంకాలం 6 గంటల వరకు పని అన్నప్పుడు 4 గంటలకే మనం చేయవలసి, అతను చెప్పిన పని అయిపోయింది అనుకోండి, 6 వరకు పని చేయమన్నాడు, మనం 4 గంటలకే ముగించేసామనుకోండి, అప్పుడు ఏమంటాడు? బాగా చేసావయ్యా తీసుకో డబ్బులు వెళ్ళిపో అంటాడా? ఇదేంటి వీడి వరుస చూస్తుంటే 6 గంటల పని 4కే ముగించేటట్లున్నాడు వీడు.
అనుకుని ఏం చేస్తాడు, వీడి ఉదయాన్నే మాట్లాడుకుని ఎంతకు మాట్లాడుకున్నాను, ఎంతవరకు మాట్లాడాను వీడితో, సాయంకాలం 6 గంటల వరకు కదా మాట్లాడాను అని చెప్పి మరలా ఏం చేస్తాడు, మరికొంత పని, బాబు ఇది అయిపోయింది కదా, అది అక్కడ కొంచెం కింద బస్తాలు పడిపోయి అవి కూడా ఎత్తి లోపల పెట్టే అంటాడు. పంపిస్తాడా? పంపించాడండి, పంపించాడు. నీకు ఎన్ని గంటల వరకు మాట్లాడిన ఉదయం 9 నుంచి సాయంకాలం 6 గంటల వరకు 500 రూపాయలు చెప్పానా, మరి 4 గంటలకి అయిపోయింది కనుక ఆ పని కూడా చెయ్యి అంటాడు. అంతేనా పిల్లరా? ఒకవేళ మనము ఒక పని చెప్పాడు, ఉదయం 9 నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఇదిగో ఈ ఇసుకను లోపల లేదా పైన వేయమని చెప్పాడు, ఒక పని చెప్పాడు అనుకోండి. ఏమండి 6 గంటల లోపు మనం ఆ పని ముగించలేదనుకోండి, కూలి ఎంత ఇస్తాడా? ముందు మాట్లాడుకున్నటువంటి ఆ కూలి ఇస్తాడండి? ఇదేంటిది, నీకు 500 ఇస్తానన్నాను, 6 గంటలకంతా ఉదయం 9 నుంచి 6 గంటల లోపు ఇసుక లోపల వేసేయమన్నాను, నువ్వు ఇంకా మిగిల్చావేటి, మరి ఇదెప్పుడు చేస్తావు అంటాడు. అంతేనా పిల్లారా? మరి ఇదెప్పుడు చేస్తావు? ఎందుకంటే పని చేసిన తర్వాత విశ్రాంతి, నెమ్మది, అది చెబుతున్నాడండి. పని చేసిన తర్వాత ముగించి నరులు తమ పనిని కూలివారి వల్ల ముగించిన తర్వాత వారు విశ్రమమునందున్నట్లు అంటున్నాడు. అంటే మనిషికి విశ్రాంతి ఎప్పుడు అంటే ఆయుష్ కాలంలో దేవుడు మనిషికి ఒక పని పెట్టాడు. నీ జననం, నీ మరణం, ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఆయుష్ కాలంలో నీవు చేయవలసిన పనినిచ్చాడు. ఈ పనిని ముగించిన తర్వాత నీకు విశ్రాంతి అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, నువ్వు పని ముగించు, పని ముగించిన తర్వాత విశ్రాంతిలోకి వెళ్ళిపో. భూమి మీద జనన మరణాల మధ్యలో ఉన్న ఈ కాలం నువ్వు కలెక్టర్గానో, ప్రొఫెసర్గానో, ముఖ్యమంత్రిగానో, లేకపోతే ఏదో ఒక ఆఫీసర్గానో, లేకపోతే ఒక ఎస్పీగానో చేసుకోవటానికి నీకిచ్చిన కాలం ఇది కాదు. ఇది అది నీ పొట్టకూటి కోసం, బ్రతుకు తెరువు కోసం అది. కానీ నీ బ్రతుకు కాలం ముందు చూసావా, నువ్వు బ్రతకడానికి ఇచ్చిన నేనిచ్చిన ఆయుష్యకాలం ఇది దేనికి ఇచ్చానంటే యజమానుడైన నా దగ్గర నీకు అప్పగించిన పనిని సకాలంలో ముగించి ఆ తర్వాత విశ్రమించటానికి అంటున్నాడు. చూడండి పిల్లరా, అంటే మనకు 50 సంవత్సరాలు ఇచ్చాడంటే ఆ లోపు ఉన్న పనిని మనం ముగించేయాలి. 60 ఏళ్ళకి చచ్చిపోతున్నామంటే ఈ లోపు చేయవలసిన పనిని అప్పుడు ముగించేయాలి. పిల్లలారా ఆలోచించండిరా. ఏమండి, ప్రపంచాన్ని చూస్తే పని ముగించుకున్న వారు మనకు కనబడతారా? ఆయుష్ కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోతున్న వారు మనకు కనబడతారా? ఎవరిని చూసినా, అమెరికాలో చూసినా, ఆఫ్రికాలో చూసినా, ఆస్ట్రేలియాలో చూసినా, భారతదేశంలో చూసినా, ప్రపంచంలోని ప్రజలందరూ కూడా అందరూ ఒకరి తర్వాత ఒకరు ఆయుష్ కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్న వారే కనబడుతున్నారే తప్ప దేవుడిచ్చిన పనిని ముగించుకొని వెళ్ళిపోతున్న వారు ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించారు. అసలు దేవుడిచ్చిన ఆయుష్ కాలం అనేది ఆయన ఇచ్చిన పనిని ఒక కూలీవాడు చేసినట్లుగా చేయాలన్న నగ్న సత్యాన్ని ఎంతమంది తెలుసుకుంటున్నారు చెప్పండి దేవుని పిల్లలారా? ఒకవేళ తెలుసుకుంటున్నారు అనుకున్నాం, ఎవరో కొందరు మీలాంటి వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇదిగో బైబిల్ విజ్ఞాన కళాశాలకు రావటం వలన, పాఠాలు వినటం వలన ఏమండి తెలియక అలాగైపోతుంటే కనీసం తెలుసుకున్న వారేమైనా తెలుసుకున్న పనిని నెరవేర్చే పనులు ఏమైనా ఉన్నారా? ఆలోచించండి. ఇది మీకు పనే తెలియనివాడు ఉన్నాడు, పోతాడు వాడు, ఎలాగో పోతాడు వాడు. కానీ ఆయుష్ కాలాన్ని దేవుడు పనిచేసి ముగించుకోవడానికి ఇచ్చాడన్న సంగతి ఇదిగో ఈ విజ్ఞాన కళాశాలలో తరగతులకు వచ్చి తెలుసుకున్న మీలో కూడా మరి ఎంతమంది ఇచ్చిన పనిని ముగించుకోవాలన్న ఆలోచనతో పని ఇచ్చాడు కదా, ఆ పనిని నైపుణ్యంగా చేయాలన్న సంగతిని గ్రహించి లేఖనాలు నేర్చుకోవటం, తరగతులు కంటిన్యూగా రావటం, వాక్యాన్ని బాగా అనుభవాన్ని సంపాదించుకోవటం, వాక్యాన్ని ఎలా మందికి కూర్చోబెట్టి ప్రకటించాలో అది నేర్చుకొని ఆ అనుభవాన్ని సంపాదించుకొని అనుకున్న టైంకి, అనుకున్న సమయానికి దేవుడి పనిని ఆయుష్ కాలంలో ముగించుకొని వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నవారు మనలో కూడా ఎంతమంది ఉన్నారు? ఆలోచించండి దేవుని పిల్లరా. తెలియని వాడు తెలియకుండా అలాగ ఉండిపోయాడు, నాశనానికి వెళ్ళిపోతున్నాడు. తెలుసుకున్న వారిలో కూడా చాలామంది దాన్ని ముగించాలనే ఆలోచన లేదండి. ఇలా చెబుతున్నప్పుడు వేడెక్కిపోతారు, ఇలా చెబుతున్నప్పుడు ఆలోచనలోకి వచ్చేస్తారు. వెంటనే దేవుడు పని చేసేయాలి, వెంటనే దేవుడు పని చేసేయాలంటారు. క్లాసు రూమ్ గది, ఇదిగో హాల్ గది దాటి బయటికి వెళ్ళగానే, ఇంటికి వెళ్ళి భార్య 4 మెతుకులు ప్లేట్లో పెట్టగానే తినగానే మరలా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా టైపులో అయిపోవటం లేదా పిల్లలారా? చెప్పండి దేవుని వారలారా. అందుకే అంటున్నాడు, నాయనా వారిని విశ్రమింప చేయకము, పని ముగించిన తర్వాత వారికి విశ్రాంతిని ప్రసాదించుకుంటున్నాడు. చూడండి పిల్లలారా, అంటే భూమి మీదకి వచ్చిన మనిషి వాడి దినాలు కూలివాడు ఎలాగైతే పని చేస్తాడో అలా పని కోసం వెంపర్లాడి పని చేయడం కోసం ఒక కూలివాడి దినాలు ఎలాగైతే ఉన్నాయో భూమి మీదికి వచ్చిన ప్రతి మనిషి దినాలు కూడా అలాగే ఉన్నాయన్న సంగతి మనిషి గ్రహించలేకపోతున్నాడు. ఇప్పుడు బైబిల్ పట్టుకున్న క్రైస్తవులు ఏమైనా గ్రహించారా? ఆలోచించండి దేవుని పిల్లరా. ఫోన్ చేసి, అన్నా ఎలాగైనా అన్నా పని ఇవ్వండి అన్నా, నాకు ఈ దేవుడి పని చెప్పండి అన్నా, నాకు పని ఏమన్నా ఉందా,
అని చెప్పగానే నేను చెప్తాలే తమ్ముడు అనగానే ఫోన్ పెట్టేసి వెంటనే మళ్ళీ 10 నిమిషాలు పనిచేసి అన్న ఇంతకు మునిపే ఫోన్ చేశాను, ఏదైనా పని ఉంటే ఏమని చెప్పాను, దేవుడు పని ఏదైనా ఉంటే చెప్తావన్నా, ఏం చెప్పట్లేదు 10 నిమిషాలనే మీరని గుచ్చి అని అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి దేవుని పిల్లలారా. నాకు దేవుడి పని చెప్పండి అన్న, నన్ను దేవుడి పనికి పంపండి అన్న, నాకు దేవుడి పని ఏదంటే ఉంటే ఇవ్వండి అన్న అని ఒక కూలీవాడు కదా యజమానుని పని కోసం ఉదయాన్నే క్యారేజ్ పట్టుకొని వెళ్ళి ఆ చౌరస్తాలో నిలబడి బ్రతిమలాడినట్టుగా ఈరోజు దేవుడి పని కోసం బ్రతిమలాడేవారు క్రైస్తవ సమాజంలో ఉన్నారా? చెప్పండి దేవుని పిల్లలారా, ఉన్నారా చెప్పండి? ఎవరున్నారండి? ఎవరున్నారు చెప్పండి దేవుని పిల్లలారా? మరి ఎలాంటి వారు ఉన్నారు? కనపడితే పని చెబుతారేమో అని తప్పుకు తిరిగే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. పని చెప్పని వాడి దగ్గర దేవుడు ఇచ్చిన ఆయుష్యకాలం, దేవుడు పని చేయడానికి రా, భూమి మీదకి మనం వచ్చింది, మన ఆయుష్యకాలం కాలం అనేది, బ్రతుకు కాలం అనేది, ఆయుష్య కాలం అనేది దేవుడు మనకిచ్చిన పనిని ఒక కూలీవాడు ఎలాగైతే చేస్తాడో ఆ ఇన్ టైంలో ఆ పనిని ముగించి పరలోకానికి వెళ్ళిపోయి విశ్రాంతి పొందాలని చెప్పలేని బోధకుడి దగ్గర మందలు ఉంటారు. ఎందుకంటే పని లేదు, దేవుడి దగ్గర నుంచి తీసుకోవడం తప్ప, కూలీ డబ్బుల కోసం ఆశించడం తప్ప పని లేదు కదండి. అందుకే మందలు ఉంటారు. అందుకే పని ఉంది నాయన అని చెప్పే చోట కొద్దిమంది ఉంటారండి. ఉన్న కొద్ది మందిలోనైనా పని అర్థమైన వారైనా అన్న నాకు పని ఇవ్వండి అన్న అని బ్రతిమలాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి దేవుని పిల్లలారా. ఒక కూలీ వాడు క్యారేజీ కట్టుకుని పని కోసం అయ్యా పని ఇస్తారని తెల్లసరి చేసుకుని ఎవడు కనబడినా ఆ పని వాళ్ళు కూడుకునే చౌరస్తాలో అడిగినట్లుగా ఎవరు అడుగుతారు చెప్పండి దేవుని పిల్లలారా. ఎలాంటి వారు కనబడతారు మనకి? కనిపిస్తే పని చెబుతాడేమో, ఫోన్ చేస్తే ఎత్తాలా వద్దా, ఎందుకు ఈ టైంలో ఎందుకు చేస్తున్నాడబ్బా, కొంపదీసి మీటింగ్ ఏమైనా ఉందా, కొంపదీసి సెమినార్ ఏమైనా ఉందా, కొంపదీసి బస్ స్టాండ్ నుంచి పోస్టర్లు ఏమైనా బైకులు వేసుకొని రావాలా, ఇలాంటి ఆలోచనలతో తప్పుకు తిరిగేవాళ్ళు. తల్లిదండ్రులు కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారు? క్రైస్తవ తల్లిదండ్రులు ఎవడైనా ఒక వ్యక్తి లేచి దేవుడు పని పరలోకి వెళ్ళిపోవాలని ఆలోచనతో ఉన్నాడు అనుకున్న పని చేయాలని వచ్చేయమంటారు. చూడండి వీడికి పిచ్చి పట్టినట్టుండి, లేస్తే దేవుడు అంటున్నాడు, కూర్చుంటే దేవుడు అంటున్నాడు, పడుకుంటే దేవుడు అంటున్నాడు, మేలుకుంటే దేవుడు అంటున్నాడు, వీడికి మా వాడి సంగతి కొంచెం చూడండి సార్, ప్రేయర్ చేయండి సార్ అని వచ్చే దౌర్భాగ్యపు తల్లిదండ్రులు కూడా ఉన్నారు దేవుని పిల్లలారా. క్రైస్తవులోనే ఉన్నారు, పని చేయనివారు. ఆలోచించిన దేవుని పిల్లలారా. కానీ నిజంగా మనం ఎలా బ్రతిమలాడాలండి? పని ఉన్న చోట పొరపాటు కూడా పక్కకి వెళ్ళకూడదండి. పని ఉన్న చోట బెదిరించటాలు ఉన్నారండి కొందరు. బెదిరించటాలు, మేము లేకపోతే ఆ పని జరగదులే, మేము వెళ్ళకపోతే ఆ పని కుంటుపడుతుందిలే, మేమే దిక్కులే అనుకునే దౌర్భాగ్యపు ఆలోచన చేసేవారు కూడా లేకపోలేదు దేవుని పిల్లలారా. ఇలాంటి వారికి జ్ఞానం అర్థమైందంటారా? ఇలాంటి వారికి దేవుడు చెప్పిన కాలం విలువ తెలిసిందంటారా చెప్పండి దేవుని పిల్లలారా. కానీ ఒక కూలీ వాని పని దినాలలాగా, ఒక కూలీ వాని దినములాగా భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషిని దినాలు ఉన్నాయి అంటున్నాడు. స్త్రీలైనా పురుషులైనా పని బ్రతిమలాడుకో అడుక్కోవాలండి. బ్రదర్ పని ఉంటే ఇవ్వండి, మేము పని చేస్తాం, దేవుడు పని చేస్తామని బ్రతిమలాడి అడుక్కోవలసిన ఈ క్రైస్తవులు, బ్రతిమలాడవలసిన క్రైస్తవ సమాజం అసలు దేవుడు పని అంటే ఏంటో తెలియక కొందరు, తెలిసినా కూడా ఒళ్ళు బద్ధకంతో చేయక మరికొందరు, కాస్త చేసి తర్వాత అహంకారం బట్టి కనపరాకుండా పోయేవారు మరికొందరు. ఎలా చెప్పండి దేవుని పిల్లలారా? ఇలా వెళ్ళిపోతున్నాడు అంటే, దేవుడు పనిని పట్టించుకోవటం లేదు అంటే, ఒళ్ళుంచి దేవుడు పని చేయటం లేదు అంటే అండి. కూలివారి గురించి ఇంకా మనం ఆలోచిస్తానండి. ముందు చేసిన పనులు ఏదైనా కాళ్ళ మీద రాయపడి అనారోగ్యంగా ఉందనుకోండి, చెయ్యి మీద కానీ కాళ్ళ మీద కానీ కాస్త జ్వరం వచ్చిందనుకోండి, చాలామంది జ్వరాన్ని పట్టించుకోరండి. జ్వరం వచ్చినా అనారోగ్యం ఒంట్లో ఉంటున్నప్పటికీ, పెయిన్స్ ఉన్నప్పటికీ, ముందు చేసిన దినం వల్ల ఒళ్ళు సరిగ్గా లేకపోయినా, నైట్ నిద్ర సరిగ్గా లేకపోయినా, రెస్ట్ లేకపోయినా సరే మరలా అలాగే కుంటుకుంటూ క్యారేజీ పట్టుకుని వచ్చేవారు కూడా లేకపోలేదు. కాంక్రీట్స్కి వెళ్తుంటారు చాలామంది. కాంక్రీట్స్కి వెళ్తున్న వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ముందు రోజు కాంక్రీట్స్కి వెళ్ళిపోతే చేతులన్నీ కన్నాలు పడిపోతాయి, చేతులన్నీ హోల్స్ పడిపోతాయి, కాళ్ళన్నీ పొక్కిపోయి కన్నాలు పడిపోతాయి. కానీ ఆ కాంక్రీట్కి వెళ్ళే కూలీ ఎలాగుంటారో తెలుసా అండి? చేతులకు బ్లౌజులు వేసుకుంటాడు, లేకపోతే ఆ చింపిన ఆ పాత గుడ్డల్ని వేళ్ళకి అన్ని చుట్టుకుని ఏదో మందు రాసుకొని, కాళ్ళకు మందు రాసుకొని, అలాగే నిచ్చెన్ల మీద నిలబడుకొని ఆ గోళాలు ఇలాగా అందుకుంటూ ఉన్నవారిని చాలా సందర్భాల్లో మనం చూసాం. అంటే అనారోగ్యం వచ్చిన పని ఆపవా? ఆరోగ్యం దెబ్బతిన్నా సరే పనికి రాకుండా ఆపవా? ఆపరండి. ఎందుకంటే వారి కూలీ, వారికి ఉన్నటువంటి కష్టాలు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు పిల్లారా గుర్తుకొచ్చేసరికి ఈ అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఇంట్లో బాగోలేదని ఇంట్లో కూర్చుంటే ఎలాగయ్యారు? చేతికి హోల్స్ పడ్డాయని పనికి వెళ్ళకపోతే ఎలాగయ్యేవారు? మా గడవద్దా, మా కష్టాలు ఎలా తీరుతాయి చెప్పండి అని దీనంగా అమాయకంగా చెప్పుకొని రెస్ట్ తీసుకోనకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. మరికొందరు ఉన్నారు పిల్లారా. ఇదిగో మా ఊర్లో ఒక ఆవిడ పులివెందులు ఏం చేసింది తెలుసా అండి? గర్భవతి అయిందండి. గర్భవతి ఏమండి ఉదయం కాంక్రీట్కి వెళ్ళి వచ్చి నైట్ డెలివరీ అయింది ఆవిడ. మేము అనుకున్నాం అమ్మ నా తల్లి అనుకున్నాం.
ఎంత గట్టిదండి. అంటే డెలివరీ డేట్ వచ్చేంత వరకు ప్రతిరోజు కాంక్రీట్కి వెళ్ళేసి వచ్చిందండి ఆవిడ. అలా కాంక్రీట్కి వెళ్ళి వచ్చిన తర్వాత అదే రోజు నైట్ డెలివరీ అయిపోయి కొద్ది రోజులు గడవగానే పచ్చి ఒళ్ళు బాగా అయిపోయి కాస్త ఒళ్ళు సెట్ అయిపోగానే మరలా ఈ స్త్రీలు ఏం చేస్తారో తెలుసా? కూలి పని చేసే స్త్రీలు ఏమండి, మరి ఆ చిన్న పిల్లవాని, పాలు తాగే పిల్లవాని తెచ్చుకొని వెనకాతలు కట్టుకొని పనిచేస్తున్నారు. కొందరైతే ఆ ఇసుకలో ఆడుకోమని చెప్పి, లేదా ఆ ఇసుకలో కడుతున్న బిల్డింగ్లో ఒక ఊయల పాత చీరను కట్టి ఊపుతూ, పాలు అడిగిన వాడు లేస్తే పాలు తాపి వాడిని ఊపుతూ ఇవి వెళ్ళి మళ్ళీ పని చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని మీరు చూడలేదా? ఇప్పుడు ఇలాంటి వారిని మనం చూడలేదండి. ఉన్నారండి. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలు తీసుకెళ్ళి ఇసుకలో ఆడుకోండి నాన్న, నేను కాంక్రీట్ మోయాలి కదా నాన్న, మోస్తేనే కదా మనకు ఆహారం అని భార్యాభర్తలు ఇరువురు కూడా అలాగే పిల్లల్ని పెట్టుకొని పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఒళ్ళు బాగలేక అనారోగ్యం ఉన్న పని చేసుకుంటారు, గర్భవతులుగా ఉన్న పని చేసుకుంటారు, పచ్చి ఒళ్ళుతో కూడా వచ్చి పని చేస్తుంటారు. ఎందుకమ్మా ఈ కష్టం అంటే, పేదవాళ్ళం కదయ్యా, కూలి వాళ్ళం కదయ్యా, కూలికి రాకపోతే దినాలు ఎలా గడుస్తాయ్యా అని ఎంతో దీనంగా చెబుతారండి, కళ్ళ నిండా బాధ పెట్టుకొని. దేవుని పిల్లలారా, వారి కష్టాలు తీరవండి పని చేయకపోతే. ఏమండి, పని చేయకపోతే మా కష్టాలు తీరవని వారు అంటున్నారంటే, ఏ పని చేయకుండా నువ్వు ఉంటున్నావంటే నీకు దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలో పని చేయకపోతే నీకేవి కష్టాలు ఉండవనుకుంటున్నావా? వారు పని చేయకపోతే కష్టాలు తొలగిపోవు, అలాగే ఉంటాయి. ఆ కష్టాలన్నీ గుర్తుకు రాగానే అనారోగ్యాన్ని వాడు కూలివాడు మనసును పెట్టాడు, ఆ కన్న బిడ్డను మనసున పెట్టుకోదు, పాలిచ్చుకుంటూ చేసుకుంటారు. ఏమండి, ఏ పరిస్థితి వలన ఆపదండి, ఏ పరిస్థితి వచ్చినా ఆగకుండా ఏదో ఒకలాగా అలాగా నెట్టుకుంటూ వస్తుంటారండి. ఎందుకు? వారి కష్టాలు ఉన్నాయి కనుక, ఆ కష్టాల నుంచి గట్టెక్కాలి కనుక. మరి నీకే కష్టాలు లేవు క్రైస్తవుడుగా? నేను ఒక ఆఫీసర్నండి, నేను ఒక కలెక్టర్నండి, నేను ప్రొఫెసర్నండి, నాకే కష్టాలు లేవండి అనుకున్నావంటే అది నీ బుద్ధిహీనత. అలా అనుకుంటున్నావంటే అది నీ బుద్ధిహీనత, నీ ఏమరపాటుతనం. మరి ఏ పదం వాడాలో దానికి? ఎందుకంటే పని చేయకపోతే వాడికి కష్టాలు తీరవు. భూమి మీద నీకు దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో దేవుడిచ్చిన పనిని నువ్వు చెయ్యకపోతే నీకు ఏ కష్టం పొంచి ఉందో తెలుసా? నీకు ఎటువంటి కష్టం పొంచి ఉందో తెలుసా? కూలివాని కంటే ఊహలకు అందినంత గొప్ప కష్టం పొంచి ఉంది దేవుడు పని చేయకపోతే. ఏంటి ఆ కష్టం చెప్పండి చూద్దాం, అర్థమైతే చెప్పండి. గట్టిగా పర్లేదు, ఏం భయపడుతున్నారు? ఆ కష్టం ఏంటి? భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్య కాలంలో దేవుడి పనిని కూలివాడు చేసినట్టుగా చెయ్యకపోతే మనకు నిలిచి ఉన్నటువంటి కష్టం ఏంటి? అది మనం ఎదుర్కోవాల్సిన కష్టం ఏంటి? మనకు తొలగిపోయిన కష్టం ఏంటి? అగ్నిగుండం, నిత్యాగ్నిగుండం, నరకం. దేవుని పిల్లలారా, వాడు పని చేస్తే, కూలివాడు పని చేస్తే వాడి కష్టాలు తొలగిపోతాయి, వాడు పని చేయకపోతే కష్టాలు తొలగిపోవు. నువ్వు దేవుడు పని చేస్తే ఆ కష్టం తొలగాలి, నిత్యాగ్నిగుండం తొలగాలి అంటే భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్య కాలంలో ఆయన నియమించిన పనిని చేసిన విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి. ఆ పనిని ముగిస్తేనే, ఆ పని చేస్తున్నప్పుడే ఆ కష్టం నీకు తొలగిపోతుంది. కూలివాడు కష్టపడితే వాడి కష్టాలు తొలగిపోతాయి. భూమి మీద క్రైస్తవుడుగా, క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవుడుగా దేవుడి పనిని చేస్తే మరణం తర్వాత వచ్చే ఆ నిత్యాగ్నిగుండం అనే ఆ కష్టం నీకు తప్పిపోతుంది. ఈ జ్ఞానం కావాలి. మరి ఇలా వెంపర్లాడుతూ పనిచేసేవారు ఉన్నారంటారా? భార్యను కూడా వెంట పెట్టుకుని వచ్చి, భార్య వయసులో ఉన్నా, భార్య అందంగా ఉన్నా, ఏమైనా పర్లేదు, ఈ అందం కడుక్కు తినము, నా ఆయుష్ కండలు ఏమో కరిగిపోవు దేవుడి పని చేస్తానని చెప్పి మనసును పెట్టి ఏ దేవుడి పని ఉన్నా అనయ్య ఫస్ట్ పని నాకే రావాలి అని చెప్పేవారు ఉన్నారంటారా దేవుని పిల్లలారా? అనయ్య స్త్రీలకు సంబంధించిన ఏ పని ఉన్నా దేవుడి పని మొట్టమొదటి ఫోన్ కాల్ నాకే రావాలి, మీ కాళ్ళైనా పట్టుకుంటాం, ఫస్ట్ ఫోన్ నాకు చేస్తారా అన్నయ్య అనే స్త్రీలు ఎంతమంది ఉన్నారు చెప్పండి దేవుని పిల్లలారా? ఫస్ట్ కాల్ నాకే రావాలన్నయ్య, నేనున్నాను, ఎంత పని ఉన్నా సరే ప్రక్కన పెట్టైనా సరే నేను వచ్చేస్తా, అనారోగ్యమున వచ్చేస్తా, జ్వరమున వచ్చేస్తా, చేతులకు హోల్స్ పడిపోయినా వచ్చేస్తాను, నేను గర్భవతినైనా వచ్చేస్తాను నేను అని చెప్పే తల్లులు ఎంతమంది ఉన్నారు? అలా చెప్పే యవన బిడ్డలు, పురుషులు ఎంతమంది ఉన్నారు చెప్పండి దేవుని పిల్లలారా? అలా చెప్పటం లేదు అంటే ఫస్ట్ కాల పని ఉంటే నాకే కొట్టండి, ఏ పని వచ్చినా ఫస్ట్ నేను అడుగు పెట్టిన తర్వాతే సంఘంలో, కళాశాలలో మిగతా వాళ్ళు నా తర్వాత అడుగులు వేయాలి. ఇది నా జీవిత ధ్యేయం, నా కన్న తండ్రి పని కోసం నేను చేయవలసిన కష్టమని ఎంతమంది ఆలోచిస్తారు చెప్పండి దేవుని పిల్లలారా? ఎలాగ ఆలోచిస్తాం? నాకు ఫోన్ చేయకపోతే మేలు అనుకుంటాం, అంతేనా? అంతేనా? కొంపతి ఏదో పని ఉంది, ఏదో మీటింగ్ అంటున్నాడు, పోస్టర్లు వేసాడు, ఏదో సెమినార్ అంటున్నాడు, పాంప్లెట్లు పంచుతున్నాడు, మొత్తానికి ఈ పాంప్లెట్లు పంచడానికి మండు టెండలో చర్చిల దగ్గరికి నన్ను పంపించేటట్టు ఉన్నాడు, పోస్టర్లు అంటించడానికి నిద్ర లేకుండా నన్ను ఊరి మీద తిప్పేటట్టు ఉన్నాడని చెప్పి ఫోన్ రింగ్ అవుతున్న ఎత్తరవారిని అనేకలను చూడగలం, అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న వారిని చూడగలం, ఫోన్ ఎత్తిన ఏదో కారణాలు చెప్పేవారిని మనం చాలామందిని కనుగొంటాం దేవుని పిల్లలారా. ఇలాంటి వారికి దేవుడు మనిషికి ఇచ్చిన కాలం విలువ అర్థమైందంటారా చెప్పండి దేవుని పిల్లలారా? మనిషికి కాలం విలువ అర్థం కాలేదండి.
మనిషికి కాలం విలువ అర్థం కాలేదు దేవుని పిల్లరా. కానీ కాలం విలువ మనిషికి అర్థం కాకపోయినా ఎవరికి అర్థమైందో తెలుసా? కాలం విలువ ఎవరికి అర్థమైందో తెలుసా? ఎవరికి అర్థమైందో తెలుసా? ఎవరికి అర్థమైందో తెలుసా? ఎందుకు ఎవరికి అర్థమైందో తెలుసా? ఎవరికి అర్థమైందో తెలుసా అంటున్నారు అనుకున్నారా? ఇర్మియా గ్రంథం ఎవరికి అర్థమైందో చూడండి. ఇర్మియా గ్రంథం ప్రవక్త అయిన ఇర్మియా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడి పని గురించి మరి ఆలోచించి, కాలము ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన కాలం, ఇదిగో మనిషికి కాలం విలువ అర్థం కాకపోయినా ఎవరికి అర్థమైందో చెబుతూ, ఏమండి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఎవరికి కాలం విలువ అర్థమైందో చెప్తున్నాడు చూడండి అక్కడ ప్రవక్త గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశములకు ఎగురు సంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును. ఎవరికి కాలం అర్థమైందట? తన కాలం ఎవరు ఎరిగారట? ఎవరికి తెలిసిపోయిందంట తన కాలం? ఆకాశంలో ఎగిరే సంకుబుడి కొంగ, అంటే పక్షి అండి. అంటే పక్షులకు ఏం తెలిసిపోయిందని చెప్తున్నాడు దేవుడు? తన కాలము తెలుసు. ఆకాశమున ఎగురు సంకుబుడి కొంగకు తన కాలము ఎరుగును. తెల్ల గువ్వ, పిట్టండి. గువ్వ అంటే పిట్టండి. తెల్ల గువ్వయు మంగళకత్తి పిట్టయు ఓదె పురుగును తాము రావలసిన కాలము ఎరుగును. పిట్టలకు తెలిసిపోయింది, కొంగలకు తెలిసిపోయింది. మొత్తానికి తమ కాలము ఎప్పుడు రావాలో ఎప్పుడు వెళ్ళాలో ఎవరికి తెలిసిపోయిందటండి? ఇక్కడ ఒక పక్షికి తమ కాలం ఎరుగుతాయటండి. ఏ కాలంలో రావాలో ఏ కాలంలో వెళ్ళిపోవాలో పక్షికి ఎరుక పక్షికి తెలుసునంటారా? పక్షులకు కాలం గురించి తెలిసిపోయిందంటారా? పక్షులకు వారికి ఇచ్చిన కాలం గురించి అర్థమైందంటారా? అర్థమైందండి. ఏమండి కొలంబియా ప్రాంతంలో అక్కడున్న విలువైన ఎన్నో పక్షులు ఏం చేస్తాయి తెలుసా అండి? అక్కడ ఉన్నటువంటి ఎండాకాలం అయిపోయి శీతాకాలం లేదా వర్షాకాలం స్టార్ట్ అవుతుందనగా ఆ మంచు కాలంలో అక్కడ నీరు గడ్డగడతాయనే సంగతి గడ్డగట్టిన తర్వాత వాటికి అర్థమవుతుందా? ఆ కాలము గడ్డగట్టక సరికే అర్థమవుతుందా? ఎండాకాలం అయిపోయి శీతాకాలం స్టార్ట్ అవ్వక సరికే ముందే కాలాన్ని ఎరిగినవిగా ఏమండి ఆ సుదూర ప్రాంతం నుంచి ఎక్కడికి వస్తాయి తెలుసండి? అక్కడ నుంచి కొలంబియా దేశం నుంచి భారతదేశానికి గుంటూరు జిల్లాకి, నెల్లూరు జిల్లాకి ఆ కొల్లేరు సరస్సు, పులికాడు సరస్సుకు వచ్చి అక్కడ ఉంటాయండి. అక్కడ శీతాకాలం గడిచిపోయి ఇక్కడ ఎండాకాలంలో ఇక్కడికి వచ్చేస్తాయండి. మంచి పొడి వాతావరణం ఉంటున్నప్పుడు అక్కడ శీతాకాలం గడిచిపోయిన వెంటనే ఇక్కడ నుంచి ఎరిగి ఇవేం చేస్తాయి తెలుసా అండి? ఇదిగో ఇక్కడికి వచ్చిన తర్వాత గుడ్లు పెడతాయి, పిల్లలు పొదుగుతాయి, పిల్లలు పెంచుకుంటాయి. శీతాకాలం అయిపోయి మరలా అక్కడ పొడి వాతావరణం ఏర్పడగానే ఇక్కడ శీతాకాలం స్టార్ట్ అవుతున్న సిగ్నల్స్ తెలుసుకొని వెంటనే కాలాన్ని ఎరిగినవిగా రెక్కలు చాచి రెక్కలతో ఎగురుతూ మరలా ఆకాశంలో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళిపోతాయి? కొలంబియా వాటి జన్మస్థలాలకు అవి తిరిగి వచ్చిన ఆ స్థలాలకు వెళ్ళిపోతాయండి. అందుకే చెప్తున్నాడు పక్షులకు తమ కాలాలు ఎరుగుతాయి, పక్షులకు తమ కాలం తెలుసు. వాటికి ఏంటున్నాడు చూడండి దేవుని పిల్లలారా. ఏమండి పక్షికి తమ కాలం తెలుసు అంట. పక్షి ఎంత, దాని తల ఎంత, ఆ తల మీద ఈకలు బీకేసే దానికున్న ఆ బోడి తలకాయ ఎంత, ఆ బోడి తలలో ఉన్న మెదుడంతా ఎంతుంటుంది దాని మెదుడు? పైన ఈకలు ఉన్నాయి కాబట్టి, ఆ బొత్సు ఈకలు ఉన్నాయి కాబట్టి ఇలాగ బొప్పరించగానే ఇంత కనపడుతుంది. ఆ ఈకలు బీకేయండి. ఎందుకు? ఈకలు బీకుండా నీళ్ళలో ముంచేయండి, కోడితలను పుంజును ముంచేయండి, ఇంత ఉన్న కోడితల అంత కనబడిస్తుంది. ఆ ఈకలు బీకేస్తే ఇదిగో గట్టిగా బొట్టన వేలంత ఉంటుందండి ఆ పక్షి తల. ఏమండి ఆ బొట్టన వేలంత తలలో దానికున్న మెదడెంత? నీటి బిందువు అంత ఉంటుందండి. నీటి బిందువు అంత మెదడు కలిగిన పక్షికి తమ కాలము తెలుసు అన్నాడు. మరొక దానికి తెలుసండి తమ కాలం. వాటి గురించి చెప్తే మీరు నవ్విపోతారు. ఇవన్న బటన్లంత తలలో ఉన్న నీటి బిందువు అంత మెదుడుతో ఇంత పరిజ్ఞానం ఉన్నాయి. కానీ కాలము గురించి ఇంకా వేటికి తెలుసో తెలుసా? అసలు పక్షి గురించి తెలియగానే మనకు సిగ్గుపడినట్టు అయిపోతుంది, తల వంపులైపోతున్నాయి చూడండి దేవుని పిల్ల. కానీ కాలం నెరిగిన జీవులు ప్రకృతిలో మరికొన్ని ఉన్నాయి. అవేంటి అని మనం ఆలోచిస్తే దేవుడు చెప్తున్నాడు చీమలు రా అన్నాడు. సామెతల గ్రంథం చూడండి. ఇక్కడ పక్షులకు తమ కాలం ఎరుగును, ఆ కాలాన్ని బట్టి అవి సిద్ధపడిపోతాయి, తమ కార్యక్రమాలు ముగించుకున్నాయి అంటున్నాడు. ఇక సామెతల గ్రంథం వచ్చేసరికి 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలకు వచ్చినట్లయితే అక్కడేమని చెప్తున్నాడు చూడండి దేవుని పిల్లలారా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం,
7వ వచనం 8వ వచనం అండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. ఎక్కడికి వెళ్ళమంటున్నాడండి? సోమరి నా పిల్లలారా అంటున్నాడా? నా బంగారు కొండల్లారా అంటున్నాడా? ఏమండి మనకేదైనా బిరుదిచ్చి పిలుస్తున్నాడా? ఒక బిరుదు ఇస్తున్నాడు. ఏంటా బిరుదు? మహాఘనత వహించిన విశ్వవిజ్ఞాన సార్వభౌమ అంటున్నాడా? ఒరే సోమరి, మనల్ని దేవుడు పిలుస్తున్న పిలిపేంటి? సోమరి, బురదలో దొల్లు పంది, కక్కిన వాంతి తిరిగే కుక్క, వ్యభిచారంలో లారా. మన బతుకు ఎలాగైపోతుంది చూడండి దేవుడి దగ్గర. ఏమండి నా బిడ్డలారా, ఏమండి ఎంత గొప్ప పదాలు. కుమారా అని పిలవాలి. దేవుడు రాజు, దేవుడు ప్రభువులకు ప్రభు. ఏమండి ఒక రాజు ఒక ప్రభు పిల్లలు ఏమని పిలవాలి? యువరాజులం గారు ఎక్కడున్నారు, మా కుమారులం గారు ఎక్కడున్నారు, యువరాణులం గారు ఎక్కడున్నారు అని మర్యాదగా మాట్లాడాలి. మొదట మాట్లాడాడు. కానీ మన పరిస్థితి ఇలాగైపోయిందంటే దేవుని దగ్గర, ఒరే వాంతికి తిరిగే కుక్క, బురదలో పంది, ఒరే వ్యభిచారి, ఒరే సోమరి. ఏటండి బతుకు? ఎందుకు ఈ పిలిపించుకుంటున్నావు? ఎందుకంటే దేవుడిచ్చిన కాలము కూలీ వాని వల్లే యజమానైన దేవుడి దగ్గర పని చేయాలన్న ఆలోచన మనిషికి లేకపోవటం, పని నెరగకపోవటం. నిజంగా నీవేగిన దేవుడిచ్చిన ఆయుష్య కాలంలో దేవుడు నీకిచ్చిన పనిని ఒక సోమరితనాన్ని విడిచిపెట్టి చేసావనుకో, గుండెలకు హత్తుకుంటాడు. పిల్లలారా, గుండెలకు హత్తుకుంటాడు. ఏమండి నీ పాదాలను ముద్దాడుతానన్నాడు. నీ పాదాలు సుందరమైన, నేను ఇచ్చిన సువార్త పని నువ్వు చేస్తే, నీకిచ్చిన పని నీకిచ్చిన ఆయుష్యకాలంలో ముగిస్తే, వారి పాదాలు ఎంతో సుందరాలు. వ్యక్తి కాదు, పాదాలే సుందరంగా కనపడుతున్నాయి. పాదాలని సుందరంగా చూస్తున్నాడు. అంటే ఇంకా పిలుపు ఎలాగ పిలుస్తాడో మీరు ఆలోచించండి. యువరాజులం గారు అంటాడు. కానీ పని పక్కన పెడేసరికి ఏమైపోయాం? ఎద్దులం అయిపోయాం, దున్నపోతులం అయిపోయాం. అందుకే మనం కూడా ఏం చేస్తుంటాం ప్రార్థనలో, నాయనా దున్నపోతులం నాయనా. ఒక ఏమైనా ప్రార్థన చేయమంటే ఏమని చేస్తుంది తెలుసా అండి? పందులో నాయనా నందులుగా చేయి, మసిగుడిలో నాయనా ఉతికి తెల్లగా చేయి నాయనా. వెంటనే కళ్ళు తెచ్చి, ఇదేంటి ఇవిడే పందా అంటే ఒప్పుకుంటుందా? పని చేయలేదు కాబట్టి ఒప్పుకుంటుంది. ఆలోచించండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. ఎందుకు చీమల యొద్దకు వెళ్ళమంటున్నాడు? ఏంటి ఏనుగుల దగ్గరికి వెళ్ళమన్నా బాగుండండి. కనీసం సింహాల దగ్గరికి వెళ్ళమన్నా, మేము సింహాల దగ్గరికి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వెళ్తున్నాం, సింహాల దగ్గర వివేకాన్ని నేర్చుకోవడానికి వెళ్తున్నాం. గుండెలు పైకి ఎత్తుకొని కాళ్ళలో పైకి లేపుకొని ఇలాగ వెళ్ళిపోయి ఉండేవాళ్ళమండి. బొత్తిగా ఎక్కడికి వెళ్ళమంటున్నాడండి? బొత్తిగా ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చీమల యొద్దకు. చీమల యొద్దకి ఎందుకు వెళ్ళమంటున్నాడు? నువ్వు సోమరివి గనుక. సోమరి అని ఎవరినంటామండి? పని చేయవలసిన కాలంలో పని చేయకుండా కూర్చుంటున్నాడు అనుకోండి, పని చేయవలసిన కాలంలో పడుకొని నిద్రిస్తున్నాడు అనుకోండి, వాడిని ఏమంటారు? ఒరే సోమరి. స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేసుకోకుండా తిరిగి వచ్చాడు అనుకో, టీచర్ వాడిని ఏమంటుంది? ఒరే సోమరి. దేవుడు ఇచ్చిన పని కాలంలో పని చేయకుండా బజ్జుండవని ఏమంటారు? పని చేయకుండా బజ్జుండడం అంటే మన భాషలో అర్థమేంటో తెలుసా? దేవుడి పనిని పక్కన పెట్టి భార్యతో సుఖపడటం, దేవుని పక్కన పెట్టి కుటుంబ పోషణలోనే తలములుకలు అయిపోవటం, దేవుడి పక్కన పెట్టి ఉద్యోగంలోనే తెలుగులాడటం, దేవుడి పక్కన పెట్టి నీ కుటుంబ సమస్యల్లోనే ఇరుక్కుపోవటం, దేవుడి పక్కన పెట్టి నీ ఇష్టానుసారంగా ఊడి మీద తిని తిరగటం, ఫ్యామిలీని సుఖపెట్టడం. ఫ్యామిలీ చుట్టే చాలామంది తిరుగుతుంటారు చూడండి దేవుడు పిల్లరా. ఫ్యామిలీకి బాధ కలిగితే వీడు తల్లడిల్లిపోతాడు. భార్య కాస్త కొంచెం అలా మొహం ముడిచిందంటే ఇంకా వీడు ఇంకా సీరియస్ అయిపోతాడు, తల్లడిల్లిపోతాడు. బిడ్డకు కన్నీళ్ళు రాకూడదు, కుమారుడికి కష్టం రాకూడదు, భార్య నొచ్చుకోకూడదు. దేవుడు నొచ్చుకున్నా పర్వాలేదు, కంట నీరు కార్చుకున్నా పర్వాలేదు, కానీ భార్య బిడ్డలు మాత్రం బట్ట నలగకుండా, పొట్ట లోపలికి వెళ్ళకుండా, బొగ్గ ఎరుపు తగ్గకుండా, కొట్టుకున్న పౌడర్ రాలకుండా ఉండాలి. అప్పుడు వీడు దేవునే స్తుతించుడి అంటాడు. తెలుసా దేవుని పిల్లలారా? అప్పుడు ఎల్లప్పుడు అంటే ఎల్లప్పుడలా మీ భార్య ముఖం చిన్న చేసుకుని స్తుతించగలుగుతావా? నీ బిడ్డలు సన్నమైతే స్తుతించగలుగుతావా? నీ బిడ్డల అనారోగ్యం పాలైతే స్తుతించగలుగుతావా? నీ బిడ్డలకు కూడు సరిగ్గా లేకుండా స్తుతించగలుగుతావా? నీ బిడ్డలకు బట్టలు సరిగ్గా లేకుండా స్తుతించగలుగుతావా? అప్పుడేమంటాడు? ఎక్కడున్నావురా దేవుడా అంటాడు. చూశారండి, ఈ వాతావరణానికి మార్పులు మార్చే క్యారెక్టర్లు కనుకే దేవుడు కూడా ఏమంటున్నాడు? ఒరే సోమరి, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి. దేన్ని కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోవాలటండి? చీమల యొద్దకు వెళ్ళి చీమలు కనిపెట్టాలా? 6 అడుగుల హైటు, 80 కేజీల బరువు, ఇలా లేపితే కండలు, కిందన 6 ప్యాకు, ఎక్కువ మాట్లాడితే ఫ్యామిలీ ప్యాకు. ఏమండి ఇంత బొద్దలు వేసుకొని ఇంత మనుషులు మనం ఇలాగుంటే 2 టికెట్ల బరువు అంతా మనం ఉంటాం. ఫ్లైట్లో ఎక్కేమంటే 2 టికెట్లు కొనాలి మనకి. సీట్లో కూర్చుంటే మొత్తం బైకులో భార్యాభర్తలకి ఇద్దరికి బైక్ సరిపోక ఇద్దరు మసులుతుంటారు.
ఏమండి, మధ్యలో పిల్లవాడిని కూర్చోబెడితే వాడు ఊపిరిగా సావాల్సిందే వాడు. ఎందుకంటే వెనకాతల ఇల్లు అవుతుంది, వాళ్ళ ఆవిడ పొట్ట ఇల్లు తగులుతుంది, మధ్యలో ఇంకేముంటాడు? ఏమండి, ఇంత భారీ కాయాలని, ఇంత పర్సనాలిటీలని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు? చీమల యుద్ధకి వెళ్ళి ఏం నేర్చుకోవాలి? సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తీసుకోపోన్నాడు. అంటే చీమల నడతల్లో మనిషికి జ్ఞానం ఉందా? చీమల నడతల్లో మనిషికి జ్ఞానం ఉందా? ఉంది కనుకే దేవుడు చెప్తున్నాడండి. ఉంది కనుకే దేవుడు చెప్తున్నాడు, చీమల యుద్ధకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమన్నాడు. ఇంతకు చీమల నడతల్లో మనకు వచ్చే జ్ఞానం ఏంటబ్బా? ఎందుకంటే చీమలు కనపడగానే మనం ఏం చేస్తాం? ఈ చీమను చూసి నేను జ్ఞానము తెచ్చుకోవాలి అనుకుంటామా? ఏమండి, చీమలను చూడగానే మొట్టమొదటి మనం ఎక్కడికి వెళ్ళిపోతామండి? చీమల మంది ఎక్కడ ఉందో కనుక్కోండి అంటాం. ఆ చీమల మంది ఇలా పట్టాలంటాం. ఏమండి, చీమల మంది ఎందుకు ఎక్కువైపోయాయి? లేపేయాలి చీమలన్నీ. ఇక్కడ మూకుమ్మడి మర్డర్ జరగాలి ఇప్పుడు. అందుకే ఆ చీమలు అవి అలా కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోతాయి. మనం చూసి చచ్చిపోయి కొడుతుంటాం. కానీ దేవుడు అనుకుంటున్నాడు, చీమల యుద్ధం జ్ఞానం తెలుసుకోమంటే చీమల మందుడు కనిపెట్టాడండి. చీమల యుద్ధకు వెళ్ళి వాటి నడతను చూసి జ్ఞానము తెచ్చుకోను ఆయన అన్నాడు. ఇంతకీ ఏంటా జ్ఞానం? వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యము కూర్చుకొనును. బా, చీమలకి ఎంత జ్ఞానం ఉందండి! చీమల నడతల్లో మనిషికి తెలుసుకోవాల్సిన జ్ఞానం ఎంత దాచి ఉంచాడండి దేవుడు. ఆలోచించండి దేవుడిని పిల్లలారా. ఇంతకు చీమల నడతను కనిపెట్టి జ్ఞానం నేర్చుకోమంటున్నాడు. చీమల నడతల్లో జ్ఞానం ఏముందట? చీమకు ఒక విషయం తెలిసిపోయింది అన్నాడు. ఏంటది? కాలము. చీమలకి ఏం తెలిసిపోయింది అంటున్నాడు? వాటి కాలము వాటికి తెలిసిపోయింది. అందుకే ఏ కాలంలో ఎలా ప్రవర్తించాలో అర్థమైపోయింది. ఏ కాలంలో పని చేయాలో, ఏ కాలంలో ఆహారాన్ని కూర్చుకోవాలో, ఏ కాలంలో గూటిలోకి వెళ్ళి బయటికి రాకుండా నిలబడాలో. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఏ కాలంలో బయట తిరిగి పని చేసి కష్టపడాలో, ఏ కాలంలో బయటికి వస్తే చచ్చిపోతామో, నీటిలో కొట్టుకుపోతామో వాటికి అర్థమైపోయిందండి. ఏమంటున్నాడండి? వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను అన్నాడు. ఏమండి, వాటికి న్యాయాధిపతి ఏమైనా ఉన్నాడండి? పై విచారణకర్త ఏమైనా ఉన్నాడండి? అధిపతి ఏమైనా ఉన్నాడండి? అటెల్లో ఇటెల్లో, నువ్వు ఇటెలు నువ్వు అటు వస్తున్నాడు అటెల్లో అనేవాడు ఎవరైనా వాళ్ళ అధిపతి కానీ న్యాయాధిపతి కానీ పై విచారణకర్త ఉన్నాడండి? విచారణకర్త లేడు. నువ్వు ఈరోజు ఎంత తీసుకొచ్చావు, లైన్లో ఎందుకు తప్పిపోయావు అనే దానికి లేదు అండి. చీమలు ఎక్కడైనా కూడా యాక్సిడెంట్ చేసుకుని చచ్చిపోతాయండి. చీమలు చూసారా, ముందే వెళ్ళే చీమ అటెళ్ళే చీమ అటు వెళ్తుంటుంది, ఇటు వచ్చే చీమ అటు వస్తుంటుంది, వచ్చి గుద్దుకొని దబుక్కుని దొరిలేసి కింద పడిపోయి మళ్ళీ పైకి ఎక్కిన చీమలు ఎప్పుడైనా చూసారా మీరు? గుద్దుకో దగ్గరకు వచ్చి మూతలు అందించుకుంటే ఎక్కడుంది ఆహారం అక్కడుంది, వెళ్ళు సర్ర వెళ్ళిపోతుంటాయి. సమాచార సేకరణ. విచారణకర్త లేకపోయినా, అధిపతి లేకపోయినా, దానికి లీడర్ లేకపోయినా ఏం చేస్తాయి? ఎక్కడ ఆహారం ఉందో వెంటనే కనిపెడతాయండి. మీకు డౌట్ అయితే ఒక బెల్లం తీసి ఆ టేబుల్ దగ్గర పెట్టండి. అలా ఈ లోపలికి వెళ్ళి ఏదో ఒకటి కొంచెం నీళ్లు కాగబెట్టుకునేలాగా వచ్చేయండి. మీరు ఆ టెలిట్ వచ్చే లోపు ఇక్కడ ఏముంటాయి తెలుసండి? చీమలు ఉంటాయి. దేవుని పిల్లలారా, ఎలా తెలిసిపోయింది? మన టేబుల్ మీద పెట్టిన ఈ బెల్లపు ముక్క పసిగడతా. ఎవరన్నా చూసి పరిగెత్తి వెళ్ళిపోయి అక్కడ ధనాగారం ఉంది, బెల్లపు ధనాగారం, వెళ్ళిపోతాం చెప్తాయి, వెళ్ళిపోయి ఆటోమేటిక్గా కనిపెట్టేస్తే చూడండి దేవుని పిల్లలారా. అంటే మందలు గుంపులుగా ఏమంటే చీమలు గోడంతా ప్రాకుతాయా, గోడలు ఒక లైన్లోనే వెళ్తుంటాయా? సింగిల్ లైన్ అండి. చెర్ర వెళ్తుంటే వచ్చుకుంటే నో యాక్సిడెంట్స్, నో మర్డర్స్. చూసారండి, నో డెత్స్, ఏం లేవు. కానీ ఆ రోడ్డు మీద ఈజీగా గుద్దుకునేది ఎవరు చెప్పండి? గంటకు ఒకరు గుద్దుకునే జీవులు ఎవరు చెప్పండి? భూమి మీద ఏనుగులు గుద్దుకో, సింహాలు గుద్దుకో, చీమలు గుద్దుకో, మాటికి దబ్బుకని గుద్దుకునే ఎవరెవరు చెప్పండి? గుద్దుకు సచ్చేవారు చెప్పండి? మనిషి బైకులోడు గుద్దుకుంటాడు, ఆటో వాడు గుద్దుకుంటాడు, కారులో వెళ్ళేవాడు గుద్దుకుంటాడు, ట్రైన్స్ కూడా గుద్దుకు చచ్చిపోతున్నారండి. ఆలోచించండి దేవుని పిల్లారా. ఏమండి, మనకు అక్కడ విచారణకర్త ఉన్నాడా లేదా? తెల్లసట్ వేసుకొని, కాకి ప్యాంట్ వేసుకొని, పైన టోపీ పెట్టుకొని, పివ్వి ఒకటి పెట్టుకొని రుర్రు అంటుంటాడు, స్టాప్ గో అంటుంటాడండి. విచారణకర్తలు ఉన్నారు, వాళ్ళపైన సిఐలు ఉన్నారు, డిఎస్పీలు, ఎందరో అధికార వర్గం. చీమలకి ఏమన్నా ఒక సిఐ కానీ, చీమలకు ఒక ఎస్ఐ కానీ, చీమలకు ఒక ఎస్పీ కానీ, ఒక డిఎస్పీ కానీ, వీళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళెవరు లేకపోయినా కంటిన్యూ వస్తున్నాయి. అందరూ ఉన్న మన బ్రతుకులు ఎలా తగలడ్డాయి?
అందుకే చెప్తున్నాడు, వాటికి పై విచారణకర్త లేకునను అధిపతి లేకునను అవి ఏం చేస్తాయంటే వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును. వేసవి కాలమంది ఆహారాన్ని ఎందుకు సిద్ధపరచుకుంటాయి? వర్షాకాలంలో ఎందుకు సిద్ధపరచుకో? మీరు ఆలోచించండి. ఎందుకంటే వేసవి కాలంలోనే భూమి మీద పొడి వాతావరణం ఉంటుంది, అవి నడవడానికి అవకాశం ఉంటుంది. అందుకే చూడండి, చీమలు ఎప్పుడు కనపడతాయి మనకి ఇళ్ళల్లో? వేసవి కాలం వచ్చేసరికి నల్ల చీమలు తెల్ల చీమలు అని తిరుగుతుంటాయండి. ఎర్రచీమలు వస్తాయి, నల్లచీమలు వస్తాయి. ఎందుకు? ఈ ఎండాకాలంలోనే అవన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే పైన పొడి వాతావరణం ఉంటుంది. వర్షాకాలంలో ఎందుకు రావు? చచ్చురుకుంటాయి. ఒక చినుకు దాని మీద పడిందంటే అయిపోతుంది, అది కొట్టుకుపోతుంది. అది అంతేనండి. చీమ చావాలంటే ఒక చినుకు చాలు, మనం చావాలంటే పిడుగు పడాలి మనకి. అంతేనా? పిడుగు పడిందంటే ఎటు కాళ్ళు పైకిపోతాం, ఎటు తల వెళ్ళిపోతాం, అలా పడిపోతాం. మనం ఒరిజినల్ ఫోటోలోకి వెళ్ళిపోతాం. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, చీమకు చినుకు చాలండి. అందుకే జాగ్రత్తగా గమనిస్తుంది. వర్షాకాలం అయిపోయింది, పదండి 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 పదండి, ఎండాకాలం వచ్చేసింది. మొత్తం ఎంత ఆహారం తెచ్చుకోవాలో మొత్తం లైన్గా వెళ్ళిపోయి ఒక్క చీమ కూడా సోమరి కాకుండా ప్రతి ఆడ మగ చిన్న చీమ పెద్ద చీమ అన్ని కష్టపడి లోపల దాచుకొని వర్షాకాలం స్టార్ట్ అయ్యేసరికి టపటపడ లోపలికి పోయి పైన కప్పేసుకుంటాయి మట్టి. ఏమండి, ఆ తీసుకెళ్ళిన ఆహారం అంతా వర్షాకాలం అయిపోయేంత వరకు తింటాయండి. అంటే చీమకు ఏ కాలంలో ఆహారాన్ని కూర్చుకోవాలో, ఏ కాలంలో తన గూటిలో దాగుకోవాలో బాగా తెలుసు అంటారా? బాగా తెలుసు. కానీ మనిషికేది? మనిషికి తెలుసా చెప్పండి దేవుని పిల్లలారా? ఇదిగో దేవుడు భూమి మీద ఇచ్చిన ఆయుష్కాలం ఒక కూలీవాడు యజమాని కింద ఎలాగైతే పని చేయాలో బ్రతిమలాడి భంగపోయినా సరే వాడి కాళ్ళైన పట్టుకుని పని సంపాదించుకునే కష్టాలను తప్పించుకోవటానికి పరుగు పరుగున వెళ్ళిపోయి కష్టపడి చెమటోడ్చి సాయంకాలానికి కూలీ డబ్బులు చేతపట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి తన కష్టాలను ఎలాగైతే తీర్చుకోవాలో భూమి మీద మనిషికి కూడా యజమానుడైన దేవుడిచ్చిన పనిని, సువార్త పనిని, సత్క్రియలను భూమి మీద అలుపు లేకుండా చేసి మరణించిన తర్వాత వచ్చి నిత్యాగ్ని తప్పుకోవటానికి, దాన్ని తప్పించుకోవటానికి సర్వోన్నతుడైన యజమానైన దేవుడి దగ్గర భూమి మీద కష్టపడిన కష్టానికి జీతాన్ని, ఫలితాన్ని, దాచి ఉంచిన జీతాన్ని అందుకోవటానికి ఆనందం నిండిన కళ్ళతో మరి ఎగిసిపోవటానికి మనిషికి ఆలోచన ఉందంటారా చెప్పండి దేవున్న పిల్లలారా? ఈ పరిజ్ఞానం మనిషికి ఉందంటారా? బైబిల్ చదివిన తెలుసుకుంటాడంటారా? కనీసం ఈ ఇలాంటి మెసేజ్లు వేసినా కూడా ఆలోచిస్తాడంటారా? అందుకే పౌలు గారు ఆలోచించి రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడు చూడండి దేవున్న పిల్లలారా. అన్నీ ఆలోచించాడు. ఇలా చూసేసరికి ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేవుని నమ్ముకొని బాప్తిస్మాలు తీసుకొని క్రీస్తును ధరించుకొని ఎలా మారిపోయారంటే ఏ పని చేయకుండా ఉండిపోయారు. అందుకే చెబితే ఏమంటాడు చూడండి 13వ అధ్యాయం 11వ వచనం, మరియు మీరు కాలం నెరగాలి, మీరు నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. ఎలాగు చేయాలి? ఇదిగో మనము రాత్రి చీకటి సంబంధించిన వారం కాము, వెలుగు సంబంధులము, పగటి సంబంధులము, వెలుగు క్రియలు చేయవలసిన వారము, దేవుడి క్యారెక్టర్ను నిలబెట్టుకునవలసిన వారం మనము అన్నాడు. కిందికి రాగానే చెప్తాడు 12-13 వచనాలలో, ఏమండి మీరు కాలము నెరిగి నిద్ర మేలుకునే వాళ్ళందరూ నిద్రపోతుంటే వెళ్ళి తట్టి లేపట్లేదండి. నిద్ర అంటే ఏ నిద్రలోకి వెళ్ళిపోయారు? కాలాన్ని విలువను మర్చిపోయారు, దేవుడి పనిని పక్కన పెట్టేశారు, వారి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. ఏమని? నిద్ర అంటే ఏ నిద్ర? మంచం మీద పడుకొని కళ్ళు మూసుకొని నిద్రపోయి నిద్ర కాదు. పని ఉన్నాదన్న సంగతి మరచి కుటుంబ కార్యక్రమాలలో నిమగ్నమైపోయి భార్యలను సంతోషపెట్టాలి, పిల్లలను ఎలా పోషించుకోవాలి, ఎలా చదివించుకోవాలి, ఎలా ఫ్యామిలీని సెటిల్ చేసుకోవాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి, బంగారు ఎలా కొనుక్కోవాలి, బల్లె ఎలా తెచ్చుకోవాలి, ప్రయాణం ఎలా తెచ్చుకోవాలి, పాకలో నుంచి మిద్దెలోకి ఎలా వెళ్ళిపోవాలి, మిద్దెలో నుంచి అపార్ట్మెంట్లోకి ఎలా వెళ్ళిపోవాలి, జీవితాన్ని ఎలా దిద్దుకోవాలి ఈ లోకంలో సుఖపడటానికని దేవుని పనిని పెట్టి వారి కార్యక్రమాలలో నిమగ్నమైపోయిన వారిని ఉద్దేశించి ఇదిగో మీరు నిద్రిస్తున్నవారు అన్నాడు. పనిని పక్కన పెట్టి మీరు మీ సొంత పనులు చేసుకుంటున్నారా? మీరు నిద్రలో ఉన్నారు. లగండి మీరు. ఇది నిద్రపోయే కాలం కాదు, కూలివాడు పని కోసం చేసే కాలం, ఇది యుద్ధ కాలం. అందుకే యుద్ధ ప్రాతిపదికన ఆ యుద్ధంలో నీకు ఆదమర్చి ఉన్న సైనికులను ఒక బూర ఊపి లేపినట్టుగా పౌలు గారు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగూ చేయుడి అని చెప్పి కిందికి రాగానే 12వ వచనంలో ఏమంటాడు చూడండి. ఆ లిస్ట్ 12వ వచనంలో ఆ లిస్టు చేస్తున్న ఆ మనిషి చేస్తున్న కార్యక్రమాల లిస్టు చెప్తున్నాడు చూడండి. 12వ వచనంలో రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి, ఏమన్నాడండి? రాత్రి చాలా గడిచి
పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాం. ఏంటా యుద్ధోపకరణాలు? ఇదిగో అంధకార క్రియలను విసర్జించేద్దాం. లోక సంబంధమైన అంధకార క్రియలు. అంధకార క్రియలు అనగా ఏంటో కింద చెప్పాడు చూడండి 13వ వచనంలో. మరలా అల్లరితో కూడిన ఆటపాటలైనను చీకటి 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 కార్యక్రమాల గురించి చెప్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, కామ వికారములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా దేవుడిచ్చిన పనిని చేసుకుందాము అంటున్నాడు. చూడండి దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి. అంటే చీకటి క్రియలు అంటే ఏంటో చెప్తున్నాడు, పగటి క్రియలు అంటే ఏంటో చెప్తున్నాడు. మర్యాదగా నడుచుకుందాం అంటున్నాడు. 14వ వచనంలోకి వచ్చి చెప్తున్నాడు, ఇదిగో మీకు కాలం విలువ అర్థమైతే ఏం చేస్తారో చెప్తున్నాడు. చూడండి 14వ వచనంలో, మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీర విషయమై శరీర ఇచ్ఛలను, శరీర కోరికలను తీర్చుకోవడానికి, నెరవేర్చుకోవడానికి అసలు శరీరం గురించి మీరు ఆలోచన చేయకండి. ఏం కట్టాలి శరీరానికి, ఈ శరీరానికి నోట్లో ఏం పెట్టి కడుపులోకి ఏం పంపాలి, దేని మీద పడుకోబెట్టాలి, దేని మీద దీన్ని తిరుగులాడ చేయాలి, దీని మీద ఏం వేసుకొని తిరగాలి అని మీరు శరీరం గురించి మీరు ఆలోచన చేయకండి నాయన. శరీరం గురించి ఆలోచన చేయకండి. ఎందుకంటే క్రీస్తు యేసును ధరించుకున్నవారే అన్నాడు. క్రీస్తు యేసును ధరించుకున్నవారే అంటే క్రీస్తు యేసు తన ఆయుష్య కాలంలో ఆయన ఏం చేశాడు? ఆయన ఎంత కష్టపడ్డాడంటే ఆ ఆయుష్యకాలం విలువ నెరిగిన వాడు కనుక కూలి వానికంటే ఎక్కువ కష్టపడ్డాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. గ్రామానికి వెళ్ళిపోయాడు, ప్రతి పట్టణానికి వెళ్ళిపోయాడు. కాలినడకనైతే కాలినడకన, పడవల్లో అయితే పడవల్లో ఎంత కష్టపడ్డాడండి మహానుభావుడు. దేన్ని ఆలోచించుకోలేదు. పని పని పని, లేస్తే పని, కూర్చుంటే పని, మాట్లాడితే పని, ఇంట్లోకి వెళ్తే పని, బయట ఉంటే పని, సమాజ మందిరంలో ఉంటే పని, వ్యక్తి ఒకరు దొరికితే పని, వ్యక్తిగతంగా సమూహపరంగా సమాజ మందిరాల్లో ఎక్కడ చూసిన దేవుని వాక్యం 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 సువార్త ప్రకటన, పని 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 అంటూ బ్రతికాడు కదా. అటువంటి క్రీస్తును ధరించుకుని మీరు కూడా ఏం చేయాలి? ఇదిగో ఆయన శరీరం గురించి ఆలోచించుకోలేదు దేవుడి పని గురించి తప్ప. మీరు కూడా శరీరాల గురించి ఆలోచించడం ప్రక్కన పెట్టి దేవుడి పని చేసుకోండి నాయన అని చెప్తున్నాడు. దీనినే కాలము నెరిగి నిద్ర మేలుకోవటం అంటాడు. అంటే ఎంతవరకు దేవుడి పనిలో మనం లేకపోతే, ఇదిగో ఏ పనిలో అయితే పడి దేవుడి పనిని పక్కన పెట్టామో, ఏ ఆలోచనలో అయితే దేవుడు పక్కన పెట్టి తిరుగుతున్నామో ఆ ఆలోచనలు మాని, ఆ పనులు ప్రక్కన పెట్టి, పట్టకూటి కోసం శరీరాన్ని పోషించుకునే కార్యక్రమాలను పక్కన పెట్టి, వాటిని కాసేపు పక్కన పెట్టి, ఇదిగో తినటానికి కట్టుకోవటానికి మాత్రమే చూసుకొని మిగతా కాలానంతా దేవుడి పనిని, ఒక కూలి వాడు ఎలాగైతే భయభక్తులతో సాయంత్రం సరిగ్గా పని చేయకపోతే యజమాని కూలి ఇవ్వడని ఆలోచన భయభక్తులతో పనిచేస్తాడో, మీరు కూడా దేవుడికి ఇదిగో మరణించేటప్పటికి ఈ ఆయుష్కాలంలో ఇచ్చిన పనిని సమర్థవంతంగా సోమరతనాన్ని పక్కన పెట్టి శక్తివంచన లేకుండా మీరు చేసుకొనండి నాయన అని చెప్తున్నాడు. ఎందుకంటే కాలము చాలా విలువైంది నాయన, కాలము చాలా విలువైంది సంగమ, కాలము చాలా విలువైంది. జాగ్రత్త, బహుపరాకు, లెగండి లెగండి వెళ్దాం దేవుడి పనికని ఆ రోజున మొదటి శతాబ్దపు క్రైస్తవులని పనిమరిచి తిరుగుతున్న వారిని సన్నద్ధులుగా మేలుకొలుపుతున్నాడండి అపోస్తలుడైన పౌలు గారు. దేవుని పిల్లలారా, ఇది ఆ రోజు ఉన్నటువంటి రోమా సంఘానికో, ఆ రోజున మొదటి శతాబ్ద కాలపు సంఘాలకు మాత్రమే అనుకుంటే పొరపాటు. బైబిల్లో దేవుడు అలాగే రాయించి ఉంచాడంటే అది ఆ మాట అది అప్పటి వారికైనా మనకు కూడానా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా క్రీస్తు వచ్చేంత వరకు ఎంతమంది భూమి మీద క్రైస్తవులు వస్తారో వారందరికీ సంబంధించిన, ప్రతి ఒక్కరికి సంబంధించిన మాటే, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని అలాగూ చేయండి. కాలం నెరిగి నిద్ర మేలుకొని అలాగూ చేయండి. చూసారా దేవుని పిల్లరా, శరీరం గురించి మీరు ఆలోచన చేసుకొనకుడి అంటున్నాడు. కాలం నెరగండి, కూలివాని పని దినాలండి. ఇదిగో వాక్యము కాల విలువ నెరగని వాడు ఒక యుద్ధం చేసినట్లుగా, ఒక యుద్ధ కాలంలో ఉన్నట్లుగా రాష్ట్రాల కోసం, రాజకీయ పార్టీల కోసం, సీఎం పీఠాల కోసం, మరిదేని కోసమో మరి పోరాటం చేసుకుంటూ ఒక యుద్ధం చేసినట్టుగా వెళ్ళిపోతున్నారు కాదా?
ముఖ్యమంత్రి అవ్వడానికి ఒక వ్యక్తి ఎంతగా ప్రయాసపడుతున్నాడు, ఉన్న పదవిని నిలబెట్టుకోవడానికి ఒక వ్యక్తి ఎంతగా ప్రయాసపడతాడో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. వాళ్ళు ఆ పోరాటాలలో ఆ యుద్ధాలు ఉన్నారు. మీ యుద్ధాలు అవి కావు, మీ పోరాటాలు అవి కావు. మీ పోరాటము, మీ కాలము, మీ పని ఏంటంటే ఇదిగో కాలాన్ని ఎరిగి దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్య కాలంలో నిద్ర మేలుకొని వేలైందని తెలుసు కనుక ఇప్పటికైనా మీరు నిద్ర మేలుకొని దేవుడి కార్యక్రమాలు చేసి మీ కాలములో దేవుడిచ్చిన పనుల్ని ముగించండి అని చెప్తున్నాడు. అదే కాలము నెరిగి నిద్ర మేలుకొనే ఈ పాఠం. మరి విన్న మీకు ఒక మంచి మేల్కొలుపుగా ఈ పాఠం ఉంటుందని ఆశిస్తూ, ఎంతమంది అయితే ఈ పాఠాన్ని మరి వింటారో వారందరూ కూడా దేవుడిచ్చిన ఆయుష్య కాలం నిద్రపోవటానికి, సోమరులుగా ఉండటానికి ఉండే కాలము కాదని, ఒక కూలీవాడు పని ఎలాగైతే భూమి మీద చేస్తాడో అలా చేసి ఆ తర్వాత విశ్రమించాలన్న సంగతి గ్రహిస్తారని, మరి ఈ ప్రయాస వ్యర్థము కాదని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరి అటువంటి మంచి మనసును వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు మరి ఇచ్చి తన పనిని చెప్పిన నాకు, తన పనిని విన్న మీకు కూడా సకాలానికి ముగించుకునే యోగ్యతను ఇవ్వాలని కోరుకుంటూ, మరి మేలు గురించి ఆలోచిస్తూ మరి ప్రార్థన చేసుకున్నాం. దయచేసి కళ్ళు మూసుకోనండి. ప్రేమ నమ్మకం కలిగిన సర్వోన్నతుడైన దేవ, కాలాన్ని ఇచ్చినవాడా, కాలాన్ని ప్రారంభించిన ప్రారంభకుడా, మా ఉనికిని భూమి మీద ప్రవేశపెట్టినవాడా, పరిశుద్ధమైన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు మరొక్క మారు చెల్లించుకుంటున్నాము తండ్రి. కాలాన్నిచ్చి, కాలంలో మాకు పనిచ్చి తండ్రి, మీ పనిని ఎలా చేయాలో కూడా మాకు ఎన్నో మేల్కొల్పు మాటలతో బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాల ద్వారా మమ్మల్ని హెచ్చరించి అయినా మమ్మల్ని ప్రతి శతాబ్దంలో పురిగొల్పుతూ తండ్రి, చివరికి పక్షులో ఉన్న కనీస జ్ఞానం, చీమలో ఉన్న కనీస జ్ఞానం కొరబడినప్పుడు మీ పిల్లలుగా మీ అంతటి వారంగా ఉండాలి తప్ప పక్షుల దగ్గర, చీమల దగ్గర సోమరులుగా పాఠం నేర్చుకునే దుస్థితి మాకు రాకూడదని ఎన్నో మేల్కొల్పు మాటలు మా కోసం మీరు రాయించారు తండ్రి. మీ మాటలను మీ పిల్లలంగా మనసు పెట్టి చదివి పరిశీలించి గ్రహించి అనేకులకు ప్రకటించి మీరు ఇచ్చిన కాలంలో ఒక కూలివారు కదా కష్టపడడం కంటే కూడా ఎక్కువ మేము క్రీస్తులా కష్టపడి శరీరం గురించి ఆలోచించుకొనక క్రీస్తును ధరించుకున్న వారంగా తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించి నైనా వెలుగు సంబంధంగా జీవించే మరి మంచి మేల్కొల్పుటు కూడిన మనస్సాక్షిని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ, నైనా దీన్ని గ్రహించి మేము మీ పనిలో ప్రతిదినము చేయటానికి ముందుకు వెళుతుండగా మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ, మీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తూ, ఇలాంటి అనేకమైన సందేశాలు నైనా ఇదిగో ఈ బైబిల్ విజ్ఞాన కళాశాల, బైబిల్ రీసెర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రపంచానికి అందించే యోగ్యతను నైనా ఆ జ్ఞానాన్ని మాకు ఇవ్వమని శిరస్సు వంచి వినమ్రులమై మీ పరిశుద్ధ పాదాల చెంత వినవించుకుంటూ, సమస్త గ్రంథ మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకొనొచ్చు ఈ ప్రార్థన మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, జగద్రక్షకుడు యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. Rega mare ne sa, sa ne la ba ma